దేవుని వాక్యమును మనము చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుని సోస్తనేసును, కొరింథులో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఆ తర్వాత చదవడం రాక ఆగలేదు నేను. ఈ పూటకి అక్కడికి చదవాలని అంత అమాయకంగా దూసుకుపోకండి, కరెక్ట్గా ఫాలో అవటం రావాలి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక మీరు నాకు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అపరిమితం కలిసిపోకుండా నా ముఖం చూస్తూ వినడమే. అర్థమైందా? మీలో కొంతమంది సెల్ ఫోన్స్ మధ్య మధ్యలో మోగుతున్నాయి. అది కనీసం సభా మర్యాదలు, సభ్యత, సంస్కారం లేని అధముల లక్షణమని గట్టిగా చెబుతున్నాను. మళ్ళీ వినండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ మేనర్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, ఇండీసెన్స్. డూ యూ అండర్స్టాండ్? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మోగనివ్వకండి. సైలెంట్లో పెట్టడమో, స్విచ్ ఆఫ్ చేయటమో, ఏదోటి పుణ్యం కట్టుకోండి. దేవునికి స్తోత్రం. చక్కగా ప్రశాంతంగా నన్ను చూస్తూ వినండి. అవసరమైనప్పుడు సందర్భానుసారంగా ఏకీభించండి. అవుననండి, ఆమేనండి, స్తోత్రం అనండి, ఏదో అనండి, కానీ సైలెంట్గా మాత్రం ఉండకండి. ఓకేనా? ఆ ఓకే అంటానికే మనం వాడే పదం ఆమేన్. ఎస్, నో, ఆల్ రైట్, సరే. ఇవన్నిటికీ బైబిల్ పదం ఏంటి అంటే ఆమేన్ అంటే అయిపోయింది వెళ్ళిపోమని కాదు కదా, నువ్వు ఏకీభవించడం కదా. ఆమేన్, ఆమేన్, సరేనా? అదే అదే మళ్ళీ ఆమేన్ అనే. ఓకేనా? ఒప్పుకున్నారా? అది అది వీటన్నిటికీ సరిపడా పదం ఒకటే. అది కనుక చాలా మందికి ఆమేన్ అని అప్పుడు ఎందుకు లాస్ట్లో చెప్పాలి కదా అనుకుంటారు. శ్రద్ధగా నా వైపు చూస్తే ఈ మాటలు సీరియస్గా ఉండండి. దేవుని ఆత్మ మనతో కార్యమును జరిగించునుగాక. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారికి అని మాట్లాడాడు. మరలా చెబుతున్నాను, నన్ను చూస్తూ వినండి. రెండు కీలకమైన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధపరచబడిన వారై. రెండు, పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డవారు అని. మీరంతా దృష్టి పెట్టాల్సిన మాట, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడ్డ వారికి అని రాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ గ్రంథకర్త పేరేమిటి? పరిశుద్ధాత్మ. వాడుకున్న పాత్ర పేరు పౌలు. ద ఒరిజినల్ ఆథర్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ కదా. మరి దేవుని పరిశుద్ధాత్మే దీని గ్రంథకర్తను మీరు నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న రచయిత మనసులో దేవుని సంఘము అంటే ఆయన లోపల ఉన్న అసలు భావం ఏంటంటే పరిశుద్ధులు అని. చెప్పండి, సంఘము అంటే ఏంటండి? కొంచెం గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు, అక్కడ ఎలా ఉన్నారు, వీరెలా ఉన్నారు, వారు ఎలా ఉన్నారు అన్నది మనకి ప్రస్తుతం కాదు. అసలు ఈ గ్రంథకర్త మనసులో, రచయిత ఉద్దేశములో, దేవుని దృష్టిలో, దేవుని చిత్త ప్రకారం, దేవుని లెక్క ప్రకారం దేవుని సంఘం అంటే పరిశుద్ధులు అన్న. సంఘం అంటే ఏంటి? సంఘము అనే మాట ఈ భూమి మీద కూడా చాలా మందికి చాలా చోట్ల వాడబడుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ఇట్లాంటివి ఎన్నో సంఘాలు కూడా భూమి మీద ఉన్నాయి. మీరు ఆలోచించండి, రిక్షా కార్మికుల సంఘం, ఆటో కార్మికుల సంఘం, ఫలాని కుల సంఘం అనేవి ఉంటాయి అనుకోండి. వాటి ఉద్దేశం ఏమిటి? వారికున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే సంఘటితంగా ఒకరినొకరు పరామర్శించుకొని పరిష్కరించుకోవడానికి. ఒంటరిగా అయితే ఆ సమస్యలపై వారు జయము పొందలేరమో, అందరూ సంఘటితమైతే, ఒక్కటి అయితే, ఒకరికొకరు తోడుగా నిలబడితే ఆయా సమస్యలలో వారికి ఆదరవుగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక సమాఖ్యగా ఏర్పడతారు. దాన్ని ఆ సంఘం అని పిలుస్తారు. ఇలా ఒక్కో దానికి ఒక్కొక్క సంఘం. ఎన్నెన్నో సంఘాలు భూమి మీద ఉన్నాయి.
మా కులానికి రాజకీయంగా ప్రాధాన్యత లభించాలి, మా కులానికి రాజ్యాంగపరంగా రావలసిన లాభాలు రావాలి, మా కులానికి ఉద్యోగాలలో ఇంత వాటా కావాలి, మా కులానికి రిజర్వేషన్లో ఇంత శాతం కావాలి అని ప్రభుత్వాన్ని మెడలో వంచి అయినా సరే సాధించడానికి ఆ కులస్తులందరూ ఒక సంఘంగా కూడుతారు. ఒక వ్యక్తిగా దీన్ని సాధించలేము. మనం ఒక సంఘం అయితే ప్రభుత్వాన్ని స్తంభింపజేసే స్థాయి వస్తుంది అని కదా. ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని సంఘముల నేపథ్యములో మరి దేవుని సంఘం ఏం చేస్తుంది? మరి దేవుని సంఘం ఏ ఫలితం కోసం పనిచేస్తుంది? క్రైస్తవుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏర్పరచబడిందా దేవుని సంఘం? ఆర్థిక సామాజిక సమస్యలలో ఒంటరిగా పోరాడి గెలవలేము గనుక ఒక సంఘం అయితే బాగుంటుంది అని పెట్టుకున్న వ్యవస్థ ఇది. అసలు దేవుని సంఘం అంటే నీ ఫీలింగ్ ఏంటో పక్కన పడేస్తే అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆయన మనసులో ఏముంది? ఎక్కడ వీలైతే అక్కడ ఎవరికి అవకాశం వస్తే వారు సంఘములు స్థాపించేస్తున్నారు కదా. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ సైట్? దేవుని దృష్టిలో ఏమిటి సంఘం? అసలు సంఘం అంటే ఏమిటి? దేవుని దృష్టిలో దేవుని సంఘం అంటే ఏంటి? ఆయా సమస్యల పరిష్కారానికి నియమించబడిన వ్యవస్థనా? ఏమిటి దేవుని సంఘం? ఈ సంఘం ఎలా ఆవిర్భవించింది? ఎందుకోసం ఉద్దేశించబడింది? దీని విధి విధానాలు ఏమిటి అనే కోట్ల డాలర్ల ప్రశ్న ఈ రాత్రి కొద్దిగైనా మనము ధ్యానించే, డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, లాభాలు, డబ్బులు, పదవులు, గొప్పలు, ఘనతలు, ఈ దరిద్రంలో నుంచి బయటపడి ఓపికగా వినాలి. ఆశీర్వాదాలని, దీవెనల్ని, స్వస్థతల్ని అంత కఠినమైన పదం ఎందుకు నువ్వు వాడావు అన్న మీద కోప్పడకండి. అది ప్రధానమైతే ఆ పదం వాడాల్సి వస్తుంది. దాన్ని పట్టించుకోకుండా దేవుని దృష్టిలో ప్రధానమైన భక్తి చేస్తుంటే అవన్నీ వెనకబడి వస్తుంటే చాలా సంతోషం. అసలు దేవుని దృష్టిలో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టి దాని వెనకాల పరిగెడితే ఆ పదం వాడాల్సిందే. లోకములో ఒక శాస్త్రం ఉంది, రామాయణములో పిడకల వేట అని. సీతమ్మను అపహరించకపోతే వెతకడానికి వెళ్తాడట హనుమంతుడు. నాకు కూడా భక్తి ఉంది, నేను కూడా సీతమ్మ వేటకెళ్తానని ఒక అమాయక భక్తుడు బయలుదేరాడట. ఓ సంచేసుకుని అడవి ప్రయాణంలో నడుస్తూ ఉండగా కాలుకేదో గట్టిగా తగిలిందంట. చూస్తే పెడక. సర్లే, అరణ్య ప్రయాణంలో ఆకలిచ్చినప్పుడు వంటకు ఉపయోగపడుతుందని తీసి సంచిలో వేసుకున్నాడు. మరింత ముందుకెళ్ళాక మళ్ళీ గట్టిగా తగిలింది, చూస్తే మళ్ళీ పిడక. సంచులు వేసాడు. ఈడి పిడక లేటమే సరిపోతుంది అడవి నిండా. ఎందుకు బయలుదేరాడు అసలు? ఇప్పుడు చేసే పని ఏంటి? ప్రభువును నమ్ముకున్నవాడు పరలోకం కోసం కదా, మహిమలోకి వెళ్ళటం కోసం కదా, రాకలు ఎత్తబట్టం కోసం కదా అసలు స్టార్ట్ చేసింది ప్రోగ్రాం. మళ్ళీ స్వస్థతలు ఏంటి, దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి? అసలు అబ్రహాం మొదలుకొని అపోస్తలుల దాకా ఎవరైనా సుఖపడ్డారు భూమి మీద భక్తుల్లో? ఒక్కడి పేరు చెప్పండి. మంచి లైఫ్ ఎంజాయ్ చేసిన వాడి పేరు ఒక్కడి పేరు. ఏ బాధ లేకుండా, కష్టం లేకుండా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతోగుతూ హంసతూలికా తర్పములపై హాయిగా శయనం చేయొచ్చు. ఒక్కడి పేరు చెప్పు. మరి ఈ బైబిల్ గ్రంథంలో ఇంతమంది పరిశుద్ధుల భక్తుల్లో ఎవరికి సెట్ట ముందు ఒకటి నువ్వు కోరుకున్నావంటే బైబిల్ భక్తికి నీకు సంబంధం లేదనేగా.
మరి బైబిల్లో ఉన్న భక్తికి, బైబిల్లో ఉన్న దేవుడి మనసుకి నీకు సంబంధం లేని వ్యవహారం చేస్తున్నప్పుడు దాన్ని గణపరుస్తామా, ఖండిస్తామా? విషయ పరిజ్ఞానం లేనప్పుడు అనవసర ఆవేశం వస్తుంది. విషయం అర్థమైతే సరైన పశ్చాత్తాపం వచ్చి, మార్పు వచ్చి, దేవుని చిత్తానికి అప్పగించుకుని ఒక బుద్ధి కలుగుద్ది. ప్రభువుకి స్తోత్రం. బిడ్డలారా, దేవుని సంఘం అనేది ఎలా ఏర్పరచబడింది? అసలు బైబిల్ గ్రంథంలో ప్రభువారు ఏమన్నారు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. గుర్తుందా మాట మీకు బైబిల్లో? దేవుడట తన స్వరక్తమిచ్చి సంపాదించాడట. ఎవరిని? చెప్పండి. సంఘం అంటే మనమే కదా, సంఘం అంటే నేనే కదా. ఇప్పుడు నేను అనబడే దానిని, మనము అనబడే క్రైస్తవ్యాన్ని యేసు ప్రభువారు ఎలా సాధించారట? తన స్వరక్తమిచ్చి సంపాదించారు. శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుంటే, రక్తం బొట్టు చివరి దాకా కార్చితే, మరణ వేదనలు అనుభవిస్తే, మరణము యొక్క బలము గలవారు నశింపజేయడానికి పాతాళ లోకములోనికి వెళ్ళి నానా పోరాటాలు చేస్తే, ఇంత శ్రమ, ఇంత కష్టం యొక్క ఫలితం సంఘం అనే దాన్ని ఆయన సంపాదించాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? సంపాదించాడంటే సరిపోతుంది కదా. ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? ఇప్పుడు ఆలకించండి. సంఘం ఏమిటమంట? యేసయ్య సంపాదన, యేసయ్య కష్టార్జితం. ఇట్ వాజ్ ద హార్డ్ ఎర్నింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం అనేది ఆయాచితంగా ఏర్పడింది కాదు. సంఘం అంటే కొంతమంది ఆలోచనకి ఇలా కూడుకుంటే బాగుంటుందిరా అని ప్లాన్ వేసి పోగుబడిన జన కూటమి కాదు. అది యేసుక్రీస్తు ప్రభుల కష్టార్జితం. అందుకని సంఘం మీద ఎవరికి రైట్స్ లేవు, సంఘం మీద ఎవరికి కూడా హక్కులు లేవు, ఎవరికి ఓనర్షిప్ రాదు. ఎవడైనా సరే, ఈ భాష ఇంతే బైబిల్ ఇలాగే ఉంది, ఎవడైనా సరే దాసుడు, సేవకుడు, ఇంకెవడు తోటమాలి, ఇంకెవరు పూట కొల్లవాడు, గృహ నిర్వాహకుడు, ఇంతే. ఎవడు సంఘానికి యజమాని లేడు. యజమాని ఎప్పటికీ యేసు ప్రభు. ఓనర్షిప్ ఎప్పుడు ఆయన పేరు మీద ఉంటుంది. నాది అంటాక ఎవరికి లేదు. మరి ఏముంది? పరిచర్య చేసే భాగ్యం, అంతే. అంతకని ఎక్కువేం కాదు. ఇప్పుడు ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది? యజమాని ఎవరు? ఎందుకని? ఆయన తన స్వరక్తం ఇచ్చి కష్టార్జితంగా కష్టపడి సంపాదించింది సంఘం. అంటే సంఘం పట్ల ఒక గౌరవభావం ఎందుకు ఉండాలి? సంఘం పట్ల ఎందుకు ఒక భయం ఉండాలి? సంఘం అంటే ఎందుకు ఒక పవిత్ర భావన కలగాలి? సంఘం అంటే ఎందుకు ఒక గౌరవభావం ఏర్పడాలంటే అది యేసయ్య కష్టార్జితం. ఆయన ప్రయాసపడి సాధించాడు. శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి చావునే చంపి సమాధి గుండె చెల్చి సజీవుడిగా తిరిగి లేచి కోల్పోయిన సమస్తాన్ని పట్టుకొని రావడం ద్వారా ఆయన సంఘాన్ని సంపాదించాడు. కార్మికులందరూ తమ కష్టాలు చెప్పుకోవడానికి కూడుకునే ప్లేస్ కాదు సంఘం అంటే. క్రైస్తవులందరూ కష్ట సుఖాలు మాట్లాడడానికి కూడుకునే ఏరియా కాదు సంఘం అంటే. ఇట్లాంటి దేశాల్లో వారమంతా ఎక్కడో కష్టపడి పని చేసుకుంటారు, ఎవరి తిప్పల్లో వాళ్ళు ఉంటారు. వారానికి ఒక్క రోజున మందిరానికి పోయేపాటి వెసులుబాటు, సెలవు కొందరికి దొక్కుతుంది. అప్పుడు వచ్చినప్పుడు పాటలలో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యులు కూడా ఏకీభవించనంతగా వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. కష్టసుఖాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు, ఇబ్బందులు చెప్పుకుంటారు. ఇంకొంతమంది కొంచెం తేడా బ్యాచ్ అయితే పనికి మళ్ళీ చెత్త వాగుతూ ఉంటారు. కడుపులో దేవుని భయంలో ఉన్నోడికి ఇంకేముంటుంది? ఏ అడ్డగోలు మాట అయినా మాట్లాడతాడు. ఆడైనా ఆమైనా ఎవడైతే లెక్కేముంది? కడుపులో దేవుని భయం లేకపోతే ఎవడైనా ఒకటే. వాడు దేవునికే భయపడకపోతే, దేవునికే గౌరవం ఇవ్వకపోతే ఆడికి మనం గౌరవించేది ఏముంది? సంఘం అంటే దేవుని కష్టార్జితం అండి.
ఎవడ పడితే వాడికి పెత్తనం, ఎవడ పడితే వాడికి సోకు, ఎవడ పడితే వాడికి మాట, ఎవడ పడతాడు మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఈ లోకంలో, ఈ రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఉండవచ్చును, సంఘంలో ప్రజాస్వామ్యం ఉండదు. సంఘములో దైవస్వామ్యం ఉంటుంది. There is no democracy in the church, only theocracy. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయి, సంఘములో ఎన్నికలు ఉండవు, ఎంపిక ఉంటుంది. There is no election in the church of God, but only God's selection in the church. లేవియా కాండం 10లో మాట్లాడుతుంటాడు, యాజకులు లేవీల యొక్క పని అని తెలుసా? ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయుట. ఇది ప్రతిష్ఠితమైన సేవ, ఇది మహిమ కలిగిన సంఘం. ఇందులో లౌకికమైందంటే లోక సంబంధమైనది ఏమైనా జొరబడితే, ఇది మంద కాదు, ఇది ఆత్మీయత కాదు, ఇది పరిశుద్ధం కాదు, ఇది సమర్పణ కాదు, ఇది ప్రతిష్ఠితం కాదు, ఇది లేఖనానుసారమైనది కాదు, ఇది దైవ చిత్తము కాదు, ఇది దేవుని చేత ఆజ్ఞాపించబడింది కాదు, ఇది పూర్తిగా లోక సంబంధమైనదని పట్టి ఏ రవతలు పడేటవే పాత్రన్నవాడు పని. అంటే అర్థమవుతుందా మీకు? సంఘం అంటే దేవుని కష్టార్జితం. అది కాబట్టి దేవుని యజమానిగాను అందరూ ఆయనకి దాసులు అన్న భావంలోనూ బ్రతకాలి. అది ఆయన కష్టార్జితం కాబట్టి ఆయన కష్టపడి సాధించిన వాడిగాను మనము ఆయన సొత్తుగాను ఉండాలి. సంపాదించుకున్నాడు కదా ఊరక. బస్సుల్లో, రైల్లో విపరీతంగా నేను ప్రయాణం చేస్తుంటాను దేవుని సేవ కోసం. కాబట్టి జనరల్గా ఇప్పుడంటే తగ్గింది కాస్త ఈ సోషల్ మీడియా పుణ్యం అంట. కానీ గతంలో దాదాపు కొద్దో గొప్ప చదువు వచ్చిన వారందరి చేతిలో ప్రయాణంలో న్యూస్ పేపర్ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లోనే వార్తలు చూసుకుంటున్నారా? బస్సు ఎక్కుతుంటే ఇంటి దగ్గర రోజు పేపర్ వేసుకుని అలవాటు లేని వాళ్ళు కూడా ఊసుపోక ఎందుకు ఆడి ముఖం వీడి ముఖం చూడటం, ఏదో చదువుకుంటే టైంపాస్ చదువు గమ్యం వెళ్తాం కదని పేపర్ కొనుక్కొని బస్సు ఎక్కడ ఉన్నది ఒక వాడుక ఉండేది. అందులో కొంతమంది డబ్బులు పెట్టి కొన్నాం, 3 రూపాయలు, ఆ తర్వాత 5 అయింది. నేను 3 రూపాయల కాలంలో ఎక్కువగా బస్సుల్లో ట్రైన్లో తిరిగేవాడిని. ఆ తర్వాత అంత అవకాశం కూడా లేకుండా పోతుంది అనుకో. ఈడు 3 రూపాయలు పెట్టుకుని డబ్బులు పెట్టుకున్నాను అనే ఫీలింగ్తో టైటిల్ దగ్గర నుంచి చివరి పేజీ, జిల్లా పేజీలో ఆఖరి దాకా ఒక్క అక్షరం కూడా బైబిల్ కన్నా చదిగా చదివేస్తాడు. ఒక్క పేజీ కూడా పోనేవాడు. ప్రక్కవారు ఎవరైనా ఏమండి ఒకసారి పేపర్ ఉండవు, నేను చదవలేదు ఇంకా అని చదువుతాడు. ఆమూలాగ్రం చదివిన తర్వాత ఎవరైనా అడిగితే కష్టంగా ఇస్తాడు. నేను గమనించినవి చెబుతున్నాను మీకు. ఈలోపు వీడి దిగాల్సిన స్టేజీ వస్తుంది, కాబర పెట్టి లాగేస్తాడు పేపర్. ఎంతది? వీడు చదివాడా లేదా? వాడు చదువుతున్నాడు కదా, అయినా ఏంటి అదే. నేను ఎందుకు చెప్పానంటే 3 రూపాయలు పెట్టినోడికి అంత ఫీలింగ్ ఉంటే పేనం పెట్టేసినోడికి ఎలాగ ఉంటుందిరా? చదువుతున్నాడు, చదవటం నాదే, నేను కొనుక్కున్నాను. 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి కొన్న పెన్నుల కన్నా 2 రూపాయల పెన్నులు బాగా రాస్తానని మొన్న కూడా ఉన్నాడు పిల్లడు. అంకుల్ అవన్నీ అంటారు కానీ ఈ పెన్ను బాగా రాస్తుంది అంకుల్, ఓన్లీ 2 రూపీస్ అంకుల్. చూసుకెళ్ళిపోతుంది నిజంగా రాస్తుంటే. రూపాయి రాద్దామంటే 3 రూపాయలు రాయించేస్తుంది. అది ఫ్లోలా ఉంది, ఫ్రీ ఫ్లో. నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, 2 రూపాయల పెన్నే కదా పక్కనోడికి ఇచ్చి అడగకుండా వెళ్తాడు బ్యాంకు లేడు. బాబో పెన్ను వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా దేని మీదైనా పెట్టుబడి పెడితే, ఖరీదు పెడితే, కొంటే దాన్ని వదులుతాడా? హక్కు ఇంకెవడికని ఇస్తాడా? మరి దేవుని సంఘం మీద హక్కు మనమెట తీసుకుంటున్నాం, పెత్తనం మనమెట తీసుకుంటున్నాం, నిర్ణయాలు మనమెట తీసుకుంటున్నాం, వ్యవహారాలు మనమెట చేస్తున్నాం. నిజముగా దేవుని భయము కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఈ రాత్రి భయపడాలి, సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి. నేను చేస్తున్న విధానం కరెక్ట్ కాదు, రూట్ కరెక్ట్ కాదని ఒక పశ్చాత్తాప నీ గుండెల్లోకి రావాలి. తమాషాగా ఉంది ఒక్కొక్కడికి సేవ అంటే. కడుపులో బైబిల్ అని వ్యవహారం అయిపోయింది.
ఇంట్రెస్ట్ ఉంటే సంఘం పెడతావా, కోపం వస్తే సంఘం పెడతావా, తేడా వస్తే సంఘం పెడతావా, గొడవ వస్తే సంఘం పెడతావా, కెపాసిటీ ఉంది కాబట్టి సంఘం పెడతావా? ఏమిటాయా సంఘం? యేసయ్య కష్టార్జితం. ఈ మాటతో మీరు ఒప్పుకున్నారా? సంఘం యేసయ్య కష్టార్జితం. కష్టార్జితం. ఆయన కష్టపడి సంపాదించుకున్నారా? ఇక ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు, మామూలుది కాదు. పాపాన్ని లైట్ తీసుకోవద్దని చెప్పడానికి ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, సులభముగా నెంచకు పాపమును విలువగు రుధిరము చిందెను తెలుసా అన్నాడు. చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. పాపాన్ని మనిషి ఏదో పాపం సహజం కదండి అంటే, పాపములో ఎలాంటి విచారం కానీ, బాధ కానీ, వింత కానీ, ఆశ్చర్యం కానీ లేదు వీడికి. అయ్యో అంత బలహీన పడిపోయా, అయ్యో పడిపోయావా, అయ్యో జారిపోయావా, అసలు ఆ ఫీలింగే లేదు వాడికి. ఏముంది? సహజమే, కామనే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పాపాన్ని లైట్ తీసుకున్నావు, ఆ పాపం కోసమేగా చచ్చిపోయాడు. ఆ పాపం నుంచి విడిపించడానికే రక్తం కార్చాడు. ఓరు బాబు, కాల్లో ముళ్ళు దిగితే తట్టుకోలేవు, 2 అంగుళాలు తీగ మేకుల్లో ముళ్ళు తల్లో దిగిపోతుంటే బాధ భరించాడు. నీకేమైనా అర్థమవుతుందా? 2 అంగుళాలు పొడుగుండే తీగ మేకులు లాంటి ముళ్ళ కప్పని కిరీటంగా చూడు నెత్తి మీద పెట్టి కర్రతో లాగి మీద కొడితే కస్సను తల్లో దిగిపోయినాయిగా మేకులు. అది పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఎండితే అలా దగ్గరకు వస్తుందంట. ఎండుతున్నా కొద్దీ ఆ ముళ్ళ తీగ యొక్క లక్షణం. సిలువ వేసేపటికి ఉదయం 9, 3 దాకా ఏలబడుతున్నాడు పైన. 6 గంటల కాలం మండు టెండలో మారణ హోమంగా కొయ్యకు 3 మేకులపై వేలాడుతున్న క్రీస్తునాథుడు ఆ పచ్చి కొమ్మ, ఆ ముళ్ళ తీగ ఎండకు సంకోచిస్తూ దగ్గరికి వస్తుంటే తలంతా చెత్త అయిపోవట్లేదా, ఛిద్రమైపోవట్లేదా? లాగిపెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని లాగివేస్తే మొక్క చర్మం అంతా పరువులు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుంటుందో? గుండెల్లో మిగిలి ఉన్న ఆఖరి రక్తం పట్టుకుని కూడా బయటికి లాగడానికి అన్నట్టుగా బల్యముతో ఒక్క పోటు డొక్కలో పడిచి లాగితే ఆ మిగిలి ఉన్న రక్తపు చుక్క కూడా వచ్చేసిందిగా. సంఖ్యలో బిగించి ఒక్కలాగు ముందుకు లాగితే బోర్లా పడిన యేసు ప్రభుని గెత్సేమనే తోటలో రాతి మెట్ల ఎక్కుడు మార్గము గుండా అన్నా కైప సమాజ మందిరాన్ని తీసుకెళ్లారు. అంటే ఆ మెట్లన్నీ కూడా నీట్గా పాలిష్ చేసిన ఫినిషింగ్ ఉన్న మెట్లు కాదు, రాతి మెట్లు, పదునుగా అడ్డగోలుగా మొరటగొని మెట్లు అట్లా బోర్లో పడేసి అటు ఇడ్చుకెళ్ళారంట పైకి. శరీర ముందు భాగాలన్నీ ఆలయంలో నిలబెట్టేసరికి అన్న కైప సమాజం వెళ్ళేపటికి చెత్త అయిపోయినాయి. అసలు విచారణ లేదు అప్పటికి, ఇంకా కేసు అప్లికేషన్ ఏమి లేవు, ముందే చెత్త కొట్టి పారేశారు. వీపు దున్నబడిపోయింది కదా, 3 తాళ్లుగా కొలడా చీలిపోతే 3 మేకులు చివరి ఉంటే గాలాలంటి, చేపలు పట్టే గాలాలంటి లాగి పెట్టి ఈపులో కొడితే 3 దిగుతాయి. ఒక్కసారి వెనక్కి లాగితే అది అలాగ చర్రను చీల్చుకొచ్చేస్తుంది వీపుని. నాగడ్డితో పొలం దుండితే నాగడ్డి చాలు ఎట్లుంటాయి, వీపు అలాగైందంట. ఈ పెయిన్ అంతా ఎందుకు? గుడ్డు పడే రోజులను కన్నీ సుక్కర గార్చి మళ్ళీ అడ్డగోలుగా బతకడానికి కాదా. పాపము నేను చేసినందున పనిష్మెంట్ ఆయన పొందినందున నేను రక్షణ పొందాను. పాపం అంటే లైట్ తీసుకోవటం ఏంటి? ఏదైనా ఒక పాపంలో నువ్వు ఇంకా ఉంటే, ఏదైనా ఒక లోపంలో నువ్వు ఇంకా ఉంటే నీకేమనిపించాలి? అయ్యో ఈ పాపం నుంచి నన్ను విడిపించడానికి కదా ప్రభు చనిపోయారు, ఇంత కష్టపడ్డాడు పాపం, నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పలు పడ్డాడు. నేను ఇంకా ఈ పాపంలో, నీచత్వంలో, బలహీనతలో ఉన్నానేంటి అని ఒక భయం, దుఃఖం, బాధ, ఏడుపు రావాలి కదా మనిషికి. ఎలాంటి దిగులు కానీ, పశ్చాత్తాపం కానీ, బాధ కానీ లేకుండా ఏకలు, పక్కపక్కలు, మాటలు, కబుర్లు, ఎంత సిగ్గుమల్ని జీవితం, ఎంత దిగజారుడు బతుకు, ఎంత కడుపులో దేవుని భయములని సిగ్గులేని వ్యవహారం అవుతుంది. అది ఏమర్థమైంది దేవుని ప్రేమ నీకు? ఆయన కష్టం నీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన శ్రమ నీకు అర్థం కాలేదా?
మంచి ఎండపూట కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నాన్న పిల్లోడు ఆశపడ్డాడని ఆ తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతున్న పరిగెత్తి ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చాడు అనుకో. కొడుకు హ్యాపీగా ఉండాలని చేతిలో పెడితే నాకు వద్దా, అలా కొడితే నేలపాలైతే ఆ తండ్రికి బాధ అనిపిస్తుందా? కాస్త కాళ్ళు కాలిన వాడు కాస్త ఎండలో తెట్టిన దాన్ని తోసేస్తేనే బాధపడతాడే, మరి ప్రాణం పెట్టి మరణం యొక్క బలమ గలవని నశింపజేసే మరణం యొక్క పాతాళం యొక్క తాళతో లాక్కొచ్చి, ఇదిగో బిడ్డ నీ ఆత్మ, ఇదిగో నీ రక్షణ ఉచితంగా చేతిలో పెడితే, నాకు రక్షణ వద్దంటే, నాకు వ్యభిచారం వద్దంటే, నాకు డబ్బే ముఖ్యమంటే, నాకు పదవే ముఖ్యమంటే ఆయన ఎంత బాధపడతాడు? మరి ఇంతటి దానికి నాకు ఏంటి ఇష్టం, నాకు ఆయన ప్రేమ, పచ్చి అబద్ధాలేగా ఇవన్నీ. ప్రేమ ఉంటే ఆయన కష్టానికి వాల్యూ అమ్మా. ఆయన ఇష్టం మీద నీకు గౌరవం ఉంటే ఆయనకు దుఃఖం కలిగించకూడదని ఆలోచన చేయవా? పాపం జరుగుతున్నప్పుడు సిగ్గుపడాలి కదా, భయపడాలి కదా, పశ్చాత్తపడాలి కదా. రాజీ పడిపోవటం ఏంటి, అలవాటు పడిపోవటం ఏంటి? దాన్ని సహజంగా తీసుకొని ఏకైకలు పక్కపక్కలు సిగ్గుమాలి బతికేందుకు ఇంక అసలు వదిలేయ్. బైబిల్లే నీ కేసులో ఒక సెట్ అవ్వదు, ఆయన లైన్ నీకు నచ్చదు, ఆయన క్రమం నీకు నచ్చదు, పరిశుద్ధత నీకు ఇష్టం లేదు, నీకు లోకం ఇష్టం, నీకు పాపం ఇష్టం, పాపాన్ని చురుకునే భ్రష్టత్వం ఇష్టం, మరి ఇంకెందుకు ఇదేనా వదిలేయ్. లేదా సిగ్గుపడు, పశ్చాత్తపడు. కృపగల దేవుడు ఎలాగైనా నువ్వు బయటపడ్డారని నీకు హెల్ప్ చేస్తాడు. దేవుని ప్రజలరా, శ్రద్ధగా మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. సంఘం అంటేనే పరిశుద్ధులు. దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో సంఘం అంటేనే పరిశుద్ధులగుటకే. టపటప కొన్ని మాటలు చెప్తాను చూడండి. సంఘం అంటే పరిశుద్ధులు అన్నాను కదా, సంఘం అంటే దేవుని కష్టార్జితం అన్నాను కదా. మూడో మాట చెప్, సంఘం అంటే దేవుని సైన్యం అనండి. అలాంటి మాట బైబిల్లో ఉందా లేదా? ఎన్నో చోట్ల ఉంది. ఉదాహరణకి పరమగీత గ్రంథాల్లో ఏముంటాడు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు అన్న మాట గుర్తుందా? పాటలు కాదు, పరమగీతాల్లో ఉంది. రాసుకో, ఇంకో పాట తప్పే ఉంది, సూపర్ పాయింట్ పట్టుకున్నావు. కానీ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని పరమగీతాల్లో మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో ప్రారంభంలోనే, అంటే పరమగీతాలు 4లో, పరమగీతాలు 6లో, పరమగీతాలు 3లో ఈ మాటను పదే పదే ప్రస్తావించాడు. సంఘము దేవుని యొక్క సైన్యం. హెబ్రీ పత్రిక 12లో కూడా పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు అయ్యారు? విశ్వాసమునకు కర్తయు అన్నాడు కదా. ఆగండి, గోల పెట్టకండి. కర్త అనే నెత్తి మీద అంకేసి కింద ఫుట్ నోట్లో రాశాడు. ఏమని రాశాడంటే విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడు. ఇప్పుడు ఆలోచించండి, అంటే విశ్వాసమునకు యేసుక్రీస్తు ప్రభువారు సేనాధిపతి. ఇప్పుడు యేసు ప్రభువారు సేనాధిపతి అయితే మనం ఎవరివి? సైన్యమే కదా. మరి యేసయ్య మన సేనాధిపతి, మనం ఎవరివి? సైన్యమే కదా. మరి అంత మాత్రమేనా? ఎఫెసీ పత్రిక 6లో ఏమన్నాడు? మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ అంటూ మన యుద్ధం ఏంటో, పోరాటం ఏంటో చెప్పారా లేదా? అంతేనా? 2వ కొరింథీ పత్రికలో మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నారు? 2వ తెస్సలోనికీయుల 4లో ఏం మాట్లాడితే ఏమన్నారు? బహు తేటగా చెప్పారు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటూ మన పోరాటం చెప్పాడు. రోమాపత్రిక 13:13లో చెప్పాడు, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమని చెప్పాడు. తిమోతికి లేఖ రాస్తూ నిజమైన సైనికుడి వలె నేను ఇలా చెయ్యాలి అన్నాడు. బైబిల్లో మీరు సమగ్రంగా చూస్తే దేవుని సంఘం ఒక సైన్యమని రాయబడింది.
బైబిల్ గ్రంథములో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న సకలమైన పరిచయ వాక్యాలకెల్లా అత్యధికమైన సార్లు చెప్పబడింది సైన్యములకు అధిపతిగా యెహోవా అనేదే. జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. మరి సంఘము దేవుని సైన్యం అనండి ఒకసారి. దేవుని ఇప్పుడు సైన్యము వాళ్ళు కూడా మనుషులే కదా, సైనికులు కష్టపడతారు, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆకలి ఉంది, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి సాధారణ మనుషులందరికీ ఉన్నట్లుగా అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయి, సహజం కదా. కానీ వారు బోర్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు మనలాగానే అనగా సాధారణ పౌరుల్లాగా ప్రవర్తించగలరా? చాలా కష్టం కదా. సడన్ గా వాళ్ళకి వృద్ధాప్యంలో మరణ పడుకలో మూలుగుతున్న అమ్మ గుర్తు వస్తుంది, తుపాకి ఎక్కడ పడేసి పరిగెత్తుకుని వచ్చేయగలరా ఇంటికి? దానికి చాలా ప్రాసెస్, డ్యూటీ చేయాలి, లీవ్ అప్లై చేయాలి, అది శాంక్షన్ అవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయవలసింది హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ లాగ్ బుక్లు అన్ని రాయాలి, పెద్ద బోర్డు వేషం అది. ప్రోత్సాహం తీవా అమ్మ గుర్తొస్తుంది నాకు అంటానికి అవ్వదు. అవతలలో ఉన్న శత్రువుని కవ్విస్తూ ఉంటాడు, రెచ్చగొడతా ఉంటాడు, వాడు చేసే చేష్టలకి చంపిపడతాం అనిపిస్తుంది, కానీ చంపొచ్చా? వీళ్ళ దేశం నుంచి, వీళ్ళ రాజుగారి నుంచి, వీళ్ళ ప్రధానమంత్రి వీళ్ళకి ఆర్డర్స్ వస్తేనే అది ఎంత రెచ్చగొట్టేసినా కడుపు రగిలిపోతున్నా కూల్గా ఉండాలి, కూల్గా ఉండాలి. నేను అన్నాను మనిషిగా, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినా, శత్రువు కవ్వించినా, అంటే సాధారణ మనిషి యొక్క ప్రవర్తనకు మించిన ఒక పరిపక్వత సైనికుడికి ఉండాలా వద్దా? లేకపోతే వారి చేతిలో ఉన్న ఆయుధానికి, తుపాకీకి బీపీ వచ్చినప్పుడు కాల్చిపడితే ప్రపంచ జనాభా ఎప్పుడో తగ్గిపోను. అలా చేయడానికి లేదు కదా. ఆ బ్యాలెన్స్ తనకు ఉండాలి, ఆ కంట్రోల్ తనకు ఉండాలి, ఆ స్థితప్రజ్ఞత తనకు రావాలి, ఆ ఓర్పు తనకు ఉండాలి. మీరు ఆలోచన చేయండి. ఇంకొక మాట అంటాను, భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు ఏమండి చైనా మీద ఫైరింగ్ స్టార్ట్ చేశాడు అనుకోండి, మిగతా సైనికులు ఎటు ఫైరింగ్ చేయాలి? శ్రీలంక మీద చేత కుదురుద్ది. సేనాధిపతి ఎటు టార్గెట్ చేస్తాడు? అంటే మన ప్రభు పోరాటం దేని మీద? మన పోరాటం కూడా అంతే కదా. మన ప్రభు సపోర్ట్ ఎవరికి? మన సపోర్ట్ కూడా. మీరందరూ కూడా ధైర్యంగా మాట చెప్పడానికి ఇష్టపట్ల కారణం ఏంటంటే, మరి దేవుని స్తోత్రం, ప్రభు ఎవరెవరి మీద పోరాడుతున్నాలో వారి మీద పోరాడటానికి మీకు ఇష్టం. ఎందుకని పనికి మళ్ళీ లింక్ ఏదో ఉంటుంది దరిద్రమని. ఆయన అంటే గబుకాలకి మనం ఎలాగైనా చోట పొద్దున్న ఎత్తే మొక్కలు చూసుకోవాలండి, కలిసి కూడా కొన్ని బర్రలు చక్క పెట్టాలా, సైతాని పనులని, క్వాలిటీ లేని బతుక. మీకు సింపుల్గా చెప్పాడు సార్ ఒకడు. అలెగ్జాండర్ సైన్యంలో ఒక సైనికుడు అంట భయముతో శత్రువుకి భయపడి వెన్ను చూపించట. మిగతా సైనికులు వీడు వెన్ను చూపించారంటే బరబర్ ఇడుకొచ్చి అలెగ్జాండర్ ముందు పెట్టారంట. నా సైన్యంలో ఉండి నువ్వు వెన్ను చూపించడం ఏంటో, ఏంట్రా నీ పేరు అన్నాడంట. నా పేరు కూడా అలెగ్జాండర్ సార్ అన్నాడంట. అలెగ్జాండర్ గారికి మెంటలు వచ్చినంత పని, ఒరే నువ్వు అర్జెంట్కి పేరన్న మార్చుకో, లేకపోతే నీ బతుకని మార్చుకో, అలెగ్జాండర్ పేరు పెట్టుకుని ఈ చూపించడం ఏంట్రా అని మెంటలకి పోట. ఎవడో క్రిస్టియన్, అబో బాబో బాబోయ్, ఏంట్రా క్రిస్టియన్ అంటే? క్రీస్తు నాలో ఉన్నవాడు. ఐ హ్యావ్ ఎ యూనిక్ యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తు నాకు ఒక ఐక్యత ఉంది, నేను క్రీస్తు ఏకమయ్యాం. ఇప్పుడు నేను ఆ పార్టీలో చేరిపోయా, ఆయన సిద్ధాంతం నా సిద్ధాంతం, ఆయన సపోర్ట్ నా సపోర్టు, ఆయన వ్యతిరేకత. ఇది క్రిస్టియన్ అనే భావనకి మూలం. ఆయనము శరీరానికి ప్రాధాన్యత తగ్గించి ఆత్మకు ప్రాధాన్యం పెంచమంటాడు. అవునా కాదా? మరి మనం ఆత్మకు ప్రాధాన్యత తగ్గించి వారానికి ఒక పూట, ఆ పూటలో కూడా ఒక 2 గంటలు, ఆ 2 గంటలకు కూడా ఈ సోది పరామర్శ ముచ్చట గొడవ గోత్రం పోతే త్వరమో పరమో ఎప్పుడు కలిసినా కలపలో లాస్ట్లో మాత్రం, ఎప్పుడు లాస్ట్లో అంటే పరలోకమందున్న మా తండ్రి అప్పుడన్నా కలుస్తాం. ఈ లోపు మనం కబుర్లు అడుగుకుని అక్క ఎక్కడికి కొన్నావు చీర,
బాగుంది. ఎంత ఇక్కడ ఏడుచోడు ఎడుతుంటాడు, వాక్యం చెప్పుడు చెప్తుంటాడు, కన్నీరు గచ్చుడు కన్నీరు ఆరాధన చేస్తుంటాడు. మొత్తం షాపింగ్ అంతా అయిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఆ 2 గంటలు కూడా పూర్తిగా మనం ప్రభుకి ఇచ్చినట్టు కాదుగా, మధ్యలో కొంత నష్టమేగా. కాదు నాన్న, మనం ఎవరిని మోసం చేయాలి? ఏం అవసరం? ఇంట్రెస్ట్ లేకపోతే మానిపడేయచ్చు కదా. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని ఎవరికి చూపించుకోవాలి? ఏం అవసరం? దానివల్ల ఏమి లాభం? చర్చకి రాబుద్ది అవుతలేదా? ఇంట్రెస్ట్ లేదా? వాక్యం నచ్చదా? ఆరాధన బోరు కొడుతుందా? ప్రార్థన అంటే సిగాకేస్తుందా? తిరిగే బలాదు రోడ్డు మీద దరిద్రానికి అదన్నా దక్కుతుంది నీకు. అది దక్కల ఇది దక్కల నీకు. తీర్థం పోయింది, ప్రసాదం పోయింది, పుణ్యం ఉడుకుతుంది. ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది గాలికి. ఇది నా డైలాగ్ కాదు, యేసు ప్రభు చెప్పాడు. ఎవరికి? లౌదికే సంఘ కాపరికి. ఒరేయ్, నువ్వు చల్లగా ఉన్నా మేలు, వెచ్చగా ఉన్నా, నువ్వు వెచ్చగా ఉంటే వేస్ట్ కదరా. ఇప్పుడు చల్లారిపోతాం మేలా? కానీ అన్నాడుగా యేసు ప్రభు, నువ్వు చల్లగా ఉండున నీకు మేలు. నా డైలాగ్ కాదు. ఏంటి మేలు? పొత్తిగా చల్లారిపోయినోడికి, చెడిపోయినోడికి, పడిపోయినోడికి మేలేంటారు. ఇంకానే మేలేంటంటే కనీసం లోకమన్నా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది వాడికి. రేపు పొద్దున ఎలా నరకమే. ఏ పెత్తడు అందులో పెట్టేసి రక్తం ఇచ్చేయి. కనీసం ఇప్పుడు లోకాన్ని ఎంజాయ్ చేసింది. వీడికి లోకము ఎంజాయ్ చేయడు, వాక్యాన్ని ఎంజాయ్ చేయడు. బరి చెడిపోయి దిగజారిపోయి పరికి వాళ్ళ భ్రష్టత్వ విచారంలో పడి పొరలడం, అలాగని పరిశుద్ధత కోసం పురాకులాడ్డం. నువ్వు ఎటుకని బతికేందుకు ఇది? क्या आप 1 नंबर का पापी है? नहीं, हम यीशु मसीह का बेटा है. क्या आप पवित्र बन गया? नहीं, कोशिश कर रहा है. మరి ఎటు చెందుతావు రాజలా? నా బాధ మీకు అర్థం అవుతుందంటారా? సంఘం అంటే దేవుని సైన్యం కదండి. మన సైనికుల్లాగా ఎప్పుడు కూడా ఆయుధములు ధరించిన వారమై, ఆమేన్. ఆయుధాలు ఎవరి మీద ఎక్కువ పెట్టాలి? ఎవడు తెరగ దొరికాడు నీకు? నీ శరీరం మీదనే. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఏ శరీరం కూడా మనకి శత్రువు కాదు, కానీ మన సొంత శరీరమే ఎప్పుడు ఏదో దేవునికి విరోధంగా. గలతీ పత్రిక 5 మధ్యలో మాట్లాడు, ఆత్మకు విరోధముగా శరీరం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. యేసు ప్రభు వారు గెత్సేమని తోటలో పడుకుని పోతున్న అపోస్తులతో ఏమన్నారు? ఆత్మ సిద్ధమే గాని అంటే అర్థమైంది. సర్లే పర్లేదు పడుకోమనే. మరి తెగ తినేసేవాడు, తిండికి ఆగలేనోడు, ఉపవాసాలు చేయలేడు, నిద్రకి ఆగలేనోడు, వాడు చూపించే రెఫరెన్స్ ఏంటి? మరి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం ప్రభు చెప్పాడు కదా. ఒరే, సిగ్గుమల్లి స్టేట్మెంట్ కాకపోతే యేసు ప్రభు ఏమన్నాడరా? ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం గనక పడుకోమన్నాడా? ఎప్పుడు చెప్పాడా? పడుకుంటాం లేగా అంతా చెప్పాడు. పర్లేదు కదా, శరీరం అన్నాక బలహీనత పడుకుంటాకి చెప్పాడా? నువ్వు పడుకుంటాకి తింటాకి తిరుగుతాక ఆ రెఫరెన్స్ వాడుతున్నావు ఏంట్రా? ఆ మాట వెనక దేవుని ఉద్దేశం నీకు అర్థం కాలేదా? నాటకం ఎందుకు అర్థం అవుతుందో అర్థమైంది ప్రతి ఓడికి. ఏదో అర్థం పెట్టుకునే బతుకు. నానా, నీ ఆత్మకు సిద్ధపాటు ఉన్న శరీరం బలహీనంగా ఉంటుందిరా. మెలుగుగలి ప్రార్థన చేయి అంటే నీ ఆత్మ యొక్క సిద్ధపాటుతో శరీరం యొక్క బలహీనతను అధిగమించు అని చెప్పాడు. కానీ శరీరం యొక్క బలహీనతతో ఆత్మను లొంగ తీసేసి చెప్పాడా అండి? మరి లొంగిపోయి, ఓడిపోయి, కమిట్ అయిపోయి, జారిపోయి, చెడిపోయి, పడిపోయి ఈ వచ్చిన భర్తకి సిగ్గట్లేదు. మనము దేవుని సైన్యం పోరాడాలి అనండి. ఏం చేయాలి మనం? ఎవరితో? మన శరీరం. ఆ యుద్ధం చేయకపోతే, శరీరంపై ఆధిపత్యం సంపాదించకపోతే, ఆత్మను నిలబెట్టకపోతే, దాన్ని గెలిపించకపోతే ఎందుకురా బాబు ఊరు ఉద్ధరించేసిన బిల్డప్ రొట్టెక్కేసి మరి మేము ఎంతగానో సేవలు చేసామండి. మరి మా హయ్యాములో హయ్యాము ఎంత తగలడిందో సొత్తడు తెలుస్తలేదేంటి? నీ హయ్యాము నువ్వును చేతి మీద మెయింటెనెన్స్ హయ్యాం అంటే, ఆర్థిక నిర్వహణ హయ్యాం అంటే, కొన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా చేసేట హయ్యాం. దీని సంగతి చూడు. ఫస్ట్ శరీరమును గెలవనివ్వకుండా చూసావా? దాన్ని కంట్రోల్ పెట్టావా? తొక్కేసావా? దాన్ని
పౌలు గారు ఉన్నారు రోమయంలో, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాదు. శరీరం అడిగిందల్లా ఎక్కి దానికైనా బాకీ ఉన్నావా? ఎవడన్నా పొద్దున గుమ్మలోకి వచ్చి 100 రూపాయలు అంటే ఇవ్వను, లేకపోతే పోనీ ఒక 70 ఇవ్వను, లేవు ఒక 50, ఎవడమో నీకేమన్నా బాకీయా, ఎవడ రాదరమా అంటాంగా. అదే బాకీ ఉంటే బచ్చివాడుకోవాలి. అలా కాదండి, కొంచెం 2 రోజులు గడువులు ఇవ్వండి, నెక్స్ట్ వీక్ వస్తానండి. బాకీ ఉంటే సౌండ్ వేరేగా ఉంటుంది, బాకీ లేకపోతే అసలు మామూలుగా ఉండదు. మరి మనం శరీరానికి ఏమన్నా బాకీ ఉన్నావా? శరీరం యొక్క రుణమంతా యేసుప్రభు శరీరంలో తీర్చాడో తీర్చలేదా? ఆ ముఖ్యం చెప్తాడు యేసుప్రభు. పౌలు గారు, మనము శరీరానుసారముగా ప్రవర్తించడం శరీరముకు రుణస్థులము కావు. దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందే, శరీరంలో తీర్చేహాడైనా. మరి అడిగిందాలి పొద్దున్న లేస్తే శరీరం వల్ల ఏదో అడుగుతుంది. ఒక తిండా, ఒక తాగుడా, ఒక ఆశ, ఒక కామమా, ఒక కోరిక, ఒక పదవ, ఒక గుర్తింప, ఒక ఘనత, శరీరం వల్ల ఏదో అడుగుతానే ఉంటది. అడిగిందాలు ఎత్తకపోతే సర్వభ్రష్టుగా నరకం నాశనమే చచ్చిపోతావు. ఈ శరీరమా, నువ్వు నాకు లోపడాలి, నేను నీకు లోపడ్డావు. యేసు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, పిచ్చేసలేబాక. నీ బాకీ ఎప్పుడో సెలవులో తిరిగిపోయింది అనమే. పౌలు గారు ఏమన్నారు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకొచ్చున్నాను. నలగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? స్మూత్గా శక్తి ఉంది కాబట్టి. అంతే కదండి. శరీరమా తప్పో అంటే అవి బాబు ఎలాగైనా అప్పగించేసుకుంటే నలగొట్టే పని ఎందుకు వస్తుంది? ఒక మాదిరి శక్తి ఉంది అది. హెచ్చరించిన ఏందో దాన్ని ఏం చేయాలంటే శరీరాన్ని నలగొట్టాలంటే ఎలాగా? ఎవరికన్నా కర్రిచ్చి బాధించేసుకోవాలి ఈ మీద. శరీరం నలగొట్టుకునే క్రమాన్ని పౌలు గారే చెప్పాడు. మళ్ళీ ఏమని? తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ నేను పోరాడుతున్నాను. శరీరం ఎప్పుడు నలిగిపోతే తెలుసా అండి? తిండకపోతే. ఎప్పుడు నలిగిపోతే తెలుసా? నిద్ర లేకపోతే. మంచి బిర్యానీ తిని కూడా రాత్రంతా ఒక క్షణం కళ్ళు మూయటానికి నీకు అవకాశం లేని పని, ఇబ్బంది ఏదైనా నీకు ఉంటే పొద్దు నీకు ముఖం తేడా వచ్చేస్తుంది. మరి ఫుల్ బిర్యానీ తినేసావు కదరా, తింటేనే నిద్రలేదు రాత్రి అంతానే. అంటే నిద్ర లేకపోతే శరీరం నలుగుద్ది, తిండి ఎట్టపోతే శరీరం. పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించక నేనే భ్రష్టున్నైపోతానేమోనని. శరీరాన్ని ఎప్పుడు ఏం చేస్తున్నాడంట? నలుగు కొడుతున్నాడు, తిండి ఎట్టకుండా. నలుగు కొడుతున్నాడు, నిద్ర తగ్గించి. తిండి తినకపోతే ఉపవాసం, నిద్రపోకపోతే జాగరణం. అదేగా ఆయన చెప్పింది. అంటే ఏ క్రైస్తవురాలి బతుకులో ఉపవాసాలు తరచుగా లేవో, జాగరణం తరచుగా లేదో వాడు భ్రష్టుడు అవుతాడు, గ్యారంటీ, డౌట్ లేదు. పౌలు గారు తన ఒక అపోస్తలుడు స్థాయిలో ఉండి కూడా భ్రష్టుని అయిపోతానేమోనని టెన్షన్తో ఉంటే మనం బతికెంత, సాధించింది ఎంత, ధీమా ఏంటి, అసలు ఆ రెక్లెస్ ఏంటే గొడవ నాకు అర్థమవుతలేదు. టెన్షన్ లేదు, ఎవరికి దిగులు లేదు. ఆడతా పడతా సరదాగా జోకులు, నవ్వులు, కొన్ని డైలాగులు. ఆడు పనికి మళ్ళీ పోరమ్మ ఒక చెత్త మొగడంతో అవుతాడు వెనకాల కూర్చొని. ఆడి ఒక్కరి కేకేసి మైకిచ్చేస్తే, ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మధ్యాంతర రహితుడా, ఉన్నవాడా అనువాడా, ఈ డైలాగులు కొరవ ఉండదండి. మరి ఇప్పుడు దాకా వాగింది అంటే చెత్త వెనకాల పడి నువ్వు డ్యూటీకి వెళ్తే ఒక భాష, ఆర్థిక లావాదేవీలతో ఒక భాష, దారి తప్పి ఎవడ కనపడిపోతే ఒక పనికి మళ్ళీ పాపిష్టి బుద్ధి ఇంకో బతికా. చర్చకొచ్చేపటికి మరి ఆ పరిశుద్ధుడు వెళ్ళి తండ్రి, నువ్వు ఎంతగానో నోరు మొత్తవేగా సిగ్గి మళ్ళీ పాపిష్టి బతికేసుకొని వచ్చావా? సన్నిధికి మంచిదే, పశ్చాత్తపడు, సరి చేసుకో, ఒప్పుకో, విడిచిపెట్టు, లెక్కలోకి రా. నీ బతుకలాగే బతికేసి పొలవమని రోడ్డు ఎక్కేసి స్టేజ్ ఎక్కేసి. మొన్న ఒక పాస్టర్ గారు, మీరు చెప్తే నమ్ముతారో నాకు తెలియదు కానీ, గంట ప్రసంగం చేశాడు. టాపిక్ ఏం తెలుసా? ఎవడు పరిపూర్ణుడు కాదు, ఎవడు పరిశుద్ధుడు కాదు, మనిషి అన్నాక లోపాలు ఉంటాయని ప్రూవ్ చేయడానికి 1 అవర్ చెప్పాడు. ఈ దిక్కుమాలిన ప్రసంగంలో బైబిల్లో గొప్ప గొప్ప భక్తుల్ని జీవితాల్లో ఎక్కడైనా పొరపాట్లేని వీడి పరిశోధన మండిపోను. బైబిల్లో వీడు కొంపలో కూర్చొని వీడు ఏంటి చేసింది? రీసెర్చ్. ఎవడెవడో ఎక్కడో ఎన్ని పోగేసుకొచ్చాడు. చూసావా? ఆయన కూడా చూసావా? అంటే ఇవన్నీ వీడికి ఏమైతే బలం ఎత్తనాయి అనమాట. వీడికి
అంతటోడే మరి మనమెంత? సైతాను సొంత కొడుకుడు, సైతాను సొంత కొడుకు. సిగ్గుమాలిన బతుకు, సిగ్గుమాలిన ప్రసంగం. రే ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటమ్మా కూట పెట్టేశావు? చూడు మీ టీం అనుకుంటా, చూడు సరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మధ్యలో ఏదైనా అవసరం వస్తే సహజమే, కానీ ఏదైనా ఆవేశం వస్తే మాత్రం తేడా. అస్సలు అనుమానం ఏమక్కర్లా. యేసు రక్తమే అది. సంఘం అంటే ఏంటి సార్? పరిశుద్ధులు. సంఘం అంటే ఏంటి? ఆయన కష్టార్జితం. సంఘం అంటే ఏంటి? ఆయన సైన్యం. పోనీ ఇంకో మాట మాట్లాడదాం. సంఘం అంటే దేవుని తోట. బైబిల్లో ఉందా లేదా? కదండి. ఇప్పుడు దేవుని తోట చీడ పడితే ఏం చేయాలి? పురుగు పడితే ఏం చేయాలి? ఫలించని కొమ్మలుంటే ఏం చేయాలి? యేసు రక్తమే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, తోట ఫలించాలా వద్దా? ఆ తోట మనమైనా కాదా? మరి మన వలన దేవునికి రావాల్సిన ఫలం ఏంటి? సంద. సంద నా మీద పడి ఎడుతారు పాస్టర్లు. కానీ ఒక్కోసారి వీడెవడ తిండ మమ్మల్ని తిన్నవాడు పద్దాక సంద వద్దని చెప్తాడని నా మీద పడి చచ్చిపోతున్నారు. కానీ నేను ఒక మాట అంటాను, సంద వద్దు అంటలేదు నేను, అది లాస్ట్ అంటాను నేను. దానికన్నా ముందు చేయవలసిన చాలా ఉంది. ఏమి చేయకుండా పొలము నట్టుకొచ్చి ఆదికాండం 4 వచ్చిన చీకొట్టాడు సందనే. బైబిల్లో 100 మాటల కానీ ఫస్ట్ కూటమే సంద చీకొడతాం. నీకు తెలుసో తెలీదు మరి. బైబిల్లో ఫస్ట్ కూటం సంద పడతాం కాదు, చీకొడతమే ఫస్ట్ కూటం. దమ్ముండాలి ఆ రేంజ్ భక్తి చేయాలంటే. అది ఎంతసేపు పోయిన సన్నాసి పాపి చేవరమైన మారు మనసు పశ్చాత్తాపం బుద్ధి లేకుండా సంద ఇస్తే మాత్రం గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వేమన్నాలి? అది సరే కన్నా ముందు ఈ పద్ధతి మార్చుకో. ఇది దేవునికి ఇష్టం లేదు. ఈ విషయంలో సరి చేసుకోకపోతే నీకు డబ్బులు ఇచ్చిన ఆశీర్వాదం ఉండదు. అసలు ఇది ముఖ్యం కాదు. ముందు హృదయం ఇచ్చే నాన్న, సమయం ఇచ్చే నాన్న, ప్రాధాన్యత ఇవ్వు నాన్న. లాస్ట్లో ఆ గొడవ. ఇవేమి ఇవ్వకుండా మనసు ఇవ్వకూడదు, ఏమి ఇవ్వడు, అసలు ఏమి ఇవ్వడు. పాట మటుకి ఏంటి? సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము. ఇది సమయం ఏమోడో దేహమేమోడో, ధనం మట్టికే ఎత్తాడు. ఆ పాటోడికి వీడికి పోతు బదులు అంటాడు. మేము అందరిలా కాదు, చర్చికి చాలా ఎత్తాను నేను. వీడు పరిసెడు తమ్ముడు. వీడికి ఎప్పుడు వీడు ఎంత ఇచ్చాడో లెక్కలు చెప్తా ఉంటాడు. వీడు పరిసెడు తమ్ముడు కాబట్టి వీడు. నువ్వు 24 గంటలు ఎంత సమయం ఇచ్చావు చెప్పురా, తెగ మాట్లాడేస్తున్నావు. కానీ ఎన్ని గంటలు లెగుతావు నువ్వు? ఎంతసేపు మోకాల మీద ఉంటావు? బైబిల్ ఎంతసేపు చదువుతావు? ఎంతమందికి సుమారు చెప్తావు? అదేమి లేదు. నేను ఎంత ఇచ్చింది తెలుసా చర్చికి? నేను ఎంత ఇచ్చింది తెలుసా మినిస్ట్రీకి? ఎంత ఇచ్చింది తెలుసా అయ్యగారికి? అక్కడ జమాపత్తుల పుస్తకం వేసుకొని తిరుగుతుంటాడు భూమి మీదకి ఎప్పుడు. ఎవరెవడికి ఎంత ఇచ్చాడు, ఎంత రాశాడు? నీ బతుకల్ ఇది 24 గంటల్లో ఎంతసేపు బైబిల్తో గడిపావు, దేవునితో గడిపావు? కనీసం ఆదివారం అయినా, పోనీ సెలవు దినం శుక్రవారం అయినా దినమంతా ప్రభుకి ఇచ్చావా? 1-2 గంటలు. అందులో చెత్త సొల్లు సోది 1 గంట నాశనం. ఈ గంటలో కూడా నిద్రపోయింది ఎక్కువ, ఊగింది ఎక్కువ, ఏకీభించడం తక్కువ, ఆమె చెప్పింది 1-2 సార్లు. అందులో కూడా గట్టిగా 4 తగిలేస్తే మొహం విడిచేసి ఇలాంటి ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళిపోయాక పిల్లోడికి ఏముంటది? ఓ పిల్లోడు కూడా నా సైజు ఉంది, లేడు కదా కొంచెం. రోషంగా బతుక దేవునికి స్తోత్రం కలుగునగా. శాతగానికి క్వాలిటీ కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగాను. సైజుకి, వయసుకి, డబ్బుకి, చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవుని సేవకు అంటే సేవకుడే. పిలుపు, ఏర్పాటు, అభిషేకం అంతవరకే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.
దేవుని సంఘం అంటే ఒక దేవాలయం అనండి. దేవుని సంఘం అంటే అందులో బలిపీఠం ఉండదు, అగ్ని ఆరకుండా కట్టెలేస్తూ ఉండాలి, దీపం ఆరకుండా నూనె పోస్తూ ఉండాలి, రొట్టెలను ఉదయాస్తమయాలు సవరిస్తూ ఉండాలి, ధూపం ఆగకుండా ఎగదోస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా సేవలో జరగాల వద్దా? ఓ దీపంలో ఎంత తైలం పోసినా వెలుతురు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఒత్తుని కత్తిరించాలి. నూనె పోస్తున్నా వెలుతురు రావట్లేదు అనుకోండి, ఆ ఒత్తు కొంచెం పొడి కడుతుంది, దాన్ని జస్ట్ కొంచెం అట్లా కత్తిరిస్తే మళ్ళీ దేదీప్యమానం వెలుగుద్ది. కొమ్మలు నరకకపోతే పంట రాదు, ఒత్తి కత్తిరించకపోతే వెలుగు రాదు. శరీర కాయలు ఎప్పటికప్పుడు దేవుని వాక్యమని ఖడ్గంతో నరకపోతే పరిశుద్ధత రాదు. నూనె పోసినప్పుడు మంచి పాస్టర్, మా పాస్టర్ గారు ఎంత మంచి బాబు, చాలా చిన్నోడనికేనండి, ఎంత చక్కని బాబండి బాబు, అసలు నూనె అభిషేకం. మరి ఒత్తి కత్తిరించినప్పుడు ఈ మధ్య ఏంటో కొంచెం తేడా ఉన్నాడు. కొత్తలో బాగానే ఉండేవాడు, ఈ మధ్య కొంచెం కత్తిరించలేడు. మరి ఎంత నూనె వచ్చినా వెళ్ళకపోతే కత్తిరించొద్దు ఏంట్రా? బొరపని చేస్తలేదు నీకు అసలు. నూనె పోసినప్పుడు మంచోడు, ఒత్తి కత్తిరించినప్పుడు చెడ్డోడు. అది కానీ నూనె పోసిన ఒత్తు కత్తిరించిన రెండు కూడా ఇంకా బాగా వెలగటం కోసమే కదా. చుట్టూతో వేరు వేసిందే బాగా ఫలించడానికి. ఫలించని కొమ్మలను కట్ చేసేది కూడా. నీరు పోసినప్పుడు మంచి పాస్టర్, కొమ్మలు కత్తిరిస్తే దుర్మార్గ పాస్టర్. రెండు నువ్వు ఫలించడానికే. నీకు ఆ పాయింట్ అర్థమైతే సరి చేసినప్పుడు సంతోషపడతావు, దిద్దుబాటుని స్వీకరిస్తావు, హెచ్చరికలో ఆనందిస్తావు. దావీదు మహారాజును దేవుడు మెచ్చుకుంటా కొన్ని కారణాలు చెప్పిన, దేవా నీ ధర్మశాస్త్రం ముందు నేను ఆనంది. ధర్మశాస్త్రం అంటే ఏంటన్నా? అందులో వాగ్దానాలు ఉండవు. ధర్మశాస్త్రం అంటే రూల్స్, అడుగుతాడు అన్ని రూల్స్, డూస్ అండ్ డోంట్స్. ఆ ఆజ్ఞల్లో ఎవరు సార్ ఆనందపడతాడు? వాగ్దానాలు అయితే ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్, కరెక్ట్ గా నాకు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. నీకేమొచ్చింది? ఆజ్ఞల్లో సంబరం ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా? దావీదుకే అంటాడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను సంతోషపడతాను. వేలాది వెళ్ళేది బంగారు నాణ్యముల వేస్తార ధననిధి కన్నా రూపాయి కలిసి పరిగెత్తిపోతామే. మరి ఇక్కడ సంగతులు తెలియదు అండి, మనం తెలుగు రాష్ట్రాల్లో డిస్కౌంట్ పెడితే ఎలా వెళ్ళిపోతారు షాపులకి? డిస్కౌంట్ పెట్టి రూపాయి సరుకును ₹10 అమ్ముతాకి వ్యాపారస్తుడు తెంగలోడు. రూపాయిని ₹10 అమ్ముతాడు, రూపాయిని ₹5 చెప్పి ₹3 ఎత్తాడు, అందులో ₹2 లాభం. మనం అనుకుంటాం ₹2 తగ్గింది అనుకుంటాం. ఎవడు అన్ని లక్షలు పెట్టి షోరూమ్ మెయింటైన్ చేసి ఆ లైట్లకి కరెంట్ బిల్కి రాదు, ₹150 వచ్చేసింది చీర 500 దాన్ని మనం మురిచిపోతుంటే ఒక్క చీరలో 350 పోడతాడు, కరెంట్ బిల్ ఎక్కడ కడతాడు? అంటే మన అమ్మాయికుడా? కొంచెం రేటు తగ్గిందంటే ఇంకా ఉత్సాహంలో వీడి ఇంటికి వచ్చాక ఇంకొంచెం ఎక్కువ చెప్తాడు, యాక్చువల్గా 10,000 అది ₹1,000 వచ్చింది. అక్కడ కుటుంబ సభ్యులందరికీ నేను 9,000 మిగిలించాను, నా వల్ల ఈ నెల 9,000 లాభం. పిల్లోడు ఫీజు కట్టవలసిన ₹1,000తో చీర కొనేసినట్టు చెప్పరావు. దేవుని వాక్యంతో ఏకీభవించగలుగుతున్న వారు మాత్రం ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడి మీద గౌరవంతో, నా మీద అభిమానంతో రెడీ చెప్పారా? నిజంగా ఏకీభించారా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఏంటండి అసలు? తప్పటప్ప చెప్పండి. దేవుని కష్టార్జితం, ఇంకా పరిశుద్ధమైంది, ఇంకా దేవుని సైన్యం, దేవుని తోట కదండి, దేవుని ఆలయం అని కూడా చెప్పుకున్నాం. ఇంకో మాట చెప్పనా? సంఘము ఆయన శరీరం. మీకు అర్థమైందా? దేవుని సంఘం అంటే ఏంటండి? శరీరం అండి. ఈ శరీరం ఎవరిదే? అమ్మా బాబోయ్, నువ్వెవరో మళ్ళీ ఆ శరీరములో నువ్వు కూడా ఒక అవయవం, నేను కూడా ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనుడు కూడా ఒక అవయము. ఇప్పుడు కొత్తగా రక్షణ పొందినోడు కూడా
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవయవం అండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘము అనే శరీరములో నీ ఒక అవయవం అయితే నీకొక పని ఉంటుందా ఉండదా? శరీరములో పని లేని అవయవం చివరికి ఈ కను రెప్పలు కూడా పని ఉందా లేదా? అదే లేకపోతే ఎంత దుమ్ము, ఎంత ధూళి కలలో పడి ఎంత ప్రమాదం మనకి. ఈ చుట్టుపక్కలకి ఏదైనా వస్తే టప్ 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 కొట్టేసుకుంటాయి, దాన్ని రాకుండా ఎంతగా కాపాడుకుంటుంది కదా. 1 కొరింథీ 12 ప్రభు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా ఏమన్నారు? శరీరములో ఏది మిక్కిలి చిన్నదిగా కనబడుచున్నదో అది మిక్కిలి ప్రాధాన్యత గలది అన్నాడు. సంఘములో చిన్నవారు, కొత్తవారు, పేదవారు అనేమి లేదు, ప్రతి వారికి ప్రాధాన్యత ఉంది. 14వ అధ్యాయం 1 కొరింథీలో ప్రతివాడు పని కలిగి ఉండాలి. వచ్చి కూర్చొని వెళ్ళిపోవటానికి వీల్లేదు. ప్రతి వారు ఏదో ఒక బాధ్యత తీసుకోవాలి, ఏదో ఒక పరిచయం చేయాలి, ఏదో ఒక స్థానంలో నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు చెప్తున్నాను, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. కొన్ని లోపట ఉంటాయి, కొన్ని బయట ఉంటాయి. బయట ఉన్న అవయవాలు మనకు కనపడితే లోపల వేళ మనకు కనపడవు. కనబడని అవయవాలు వేస్టా? చాలా విలువ కదా. ఇప్పుడు నా కాలు చేతులు మీకు కనబడితే నరికి పరిెత్తుకొని బతికొండొచ్చు. గుండెగా లేకపోతే, కిడ్నీలు లేకపోతే, ఊపిరితిత్తులు లేకపోతే. అంటే క్రీస్తు సంఘం అనే శరీరంలో కూడా బాగా వినండి, బయటికి కనిపించకుండా వేదిక మీద కనబడకుండా ఉన్న ప్రాముఖ్యమైన అవయవాలు ఎన్నో ఉంటాయి. స్టేజీ ఎక్కకపోతే, మైకు పట్టుకోకపోతే, జనం ముందు నిలబడిపోతే వాల్యూ లేనట్టుగా భావిస్తున్నామంటే నీకు అసలు బుద్ధి లేదని లెక్క. అసలు నీకు తెలివి లేదు. కనబడే చేతులు, కాళ్ళు, జుట్టు, ఈ సోకుల కన్నా కనపడే కీలకమైన బాబు. ఆ సంగతి అర్థమైతే 5 ఏళ్ళ మంది చచ్చిపోతారు, మాకు అసలు గుర్తింపే లేదండి. ఇప్పుడు ఏం చేసేయాలి? తీసుకొచ్చి బొమ్మను నుంచోబెట్టాలి. ఇక్కడ గుర్తింపు వచ్చేసినట్టు అందరూ చూడాలా, చూస్తారు కాబట్టి మనం బాగా తయారవ్వాలా. జుట్టు మొదలుకొని కాలు గోడు దాకా డెకరేషన్ చేసేయాలా. నాన్న సౌలు తెచ్చి వచ్చి ఇక్కడ ప్రదర్శన నుంచో పెట్టాలా. బట్టల షాప్ దగ్గర బొమ్మ నుంచి ఇంతసేపు మనిషి ఉండలేడు కాబట్టి బొమ్మ పెట్టేస్తారు. ఈ చీర దాన్ని చుట్టేస్తారు, రోడ్డు నుంచో పెడతారు ఎదురుగుండా. ఆ బొమ్మను చూసి ఈ ఫోటో తీసేస్తారు ఎందుకు? ఇప్పుడు ఫేస్బుక్లో పెడతాడు, చూడు ఎలా ఉన్నారు చెప్పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. పర్వాలేదులేండి, నేను బయట ఉన్న బొమ్మనేం కాదు కదా. సంఘం ఏంటండి అసలు? దేవుని సంఘం అంటే ఏంటన్నది అర్థమే సత్తలేదు జనాలకి. ఇది కార్మిక సంఘం లాగా, కూలీల సంఘం లాగా, కుల సంఘం, ఇది కూడా సంఘమా? 10 మంది కూర్చొని కష్టసుఖాలు చెప్పుకోవడానికి, గొడవలు వస్తే చూసుకోవడానికి, ఇబ్బంది వస్తే సంకటం అందరూ ఐక్యమై ప్రభుత్వం ఒదిగిలి దిగిరోలే అని అడుగుతాక పనికి మళ్ళీ పని. సంఘం అంటే ఏంటి? ఇది దేవుని శరీరం, దేవుని తోట, దేవుని ఆలయం, దేవుని సైన్యం. ఏంటండి సంఘం అంటే? చివరిగా ఇంకో మాట అంటాను, సంఘం దేవుని వధువు. సంఘము దేవుని వధువు. ఇప్పుడు కాస్ట్లీ మాట చెప్తాను. మనం రక్షణ పొందుతామే, బాప్తిసం తీసుకుంటామే, దాన్ని ఏమంటావారంటే ప్రభుతో ప్రధానము చేయబడటం అనండి. మనం ఎవరి స్థానంలో? పెండ్లి కుమార్తె స్థానంలో. పెండ్లి కుమారుడి స్థానం ఎవరిది? యేసు ప్రభు వారిది. ఇప్పుడు రక్షణ పొందటం ద్వారా మనం ఎందులోకి వచ్చాం? ప్రధానం చేయబడ్డాం. ఇక నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? ప్రధానమైపోయిన పెండ్లి కుమార్తె దేని కొరకు ఎదురు చూడాలి? పెండ్లి కోసం అనండి. ఇప్పుడు పెండ్లి వాయిదా పడితే పెండ్లి కుమార్తె సంతోషపడాలా, బాధపడాలా? పెళ్లి వాయిదా పడితే అమ్మయ్య అనుకోండి, ఖచ్చితంగా క్యాండిడేట్ తేడా. సహజం కదా. ఇప్పుడు ప్రధానమైపోయిన పెళ్లి వాయిదా పడిందంటే నిరుత్సాహం కలగాలి, బాధ కలగాలి. పోలే ఇంకా సంతోషం, ఇంకా నెల లేకుండా పర్లేదు.
అందంటే తెంగర పిల్లన్న అయి ఉండాలా, తేడా పిల్లన్న అయి ఉండాలా? ఇప్పుడు తేడా కూడా ఎవడో సంఘమే. యేసు రాకడ ఆలస్యమైతే పండగ చేసుకుంటున్నాం ఇట్లా. మరి నీకు దిగులేది, నీకు దుఃఖమేది, నీకు బాధ ఏది? స్వస్థత కోసం ప్రార్థన చేస్తావు, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తావు, నీకు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, ఎన్ని ప్రార్థనలు చేసావు. కానీ ప్రకటన 22లో ఏమన్నాలంట? ప్రభువుని యేసు రమ్ము అని చెప్పాలంట. అంటే రాకడ కోసం ప్రార్థన చేయాలి. బ్రతుకులు ఎన్నాళ్ళు ఏడుచుంటావు నువ్వు? ప్రభువా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను, ఈ లోకం మంచిగా లేదు, రకరకాల ఆకర్షణలు, ప్రలోభాలు, బలహీనతలు నాకు వద్దు ప్రభు, నన్ను తీసుకెళ్ళిపో. ఒకవేళ మరణం నీ చిత్తంలో లేకపోతే నువ్వు తొందరగా రావు ప్రభు, ఇక్కడ నేను ఉండలేని. అసలు రాకడ కొరకు ప్రార్థన చేయమని ఉంది కదా బైబిల్లో. అసలు ఆ ప్రార్థన ఎప్పుడు చేశావు? ఎంతసేపు ప్రభు ఆశీర్వదించండి ప్రభు. మరి ఇంటికాడి పిల్లలు కొంచెం గాలి గాలికి తిరుగుతున్నారంట ఆయన. మరి ఇక్కడ మనము మోకాల మీద బతికేస్తున్నాం. మరి నేను అందరినీ అంటలా, కడుపులో ఎవరికి దేవుని భయం లేదో వాళ్ళ మాత్రం ఖచ్చితంగా అంటున్నా, మొహమాటం లేదు. దేవుని భయం కలిగి బతుకున్న వాళ్ళు ఉన్నారు, దేవునికి హృదయం ఇచ్చి బతుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆశల్ని కోరికలను చంపుకొని కాల్చుకొని దేవుని కోసం రోషంగా నలుగొట్టుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాడిని బట్టి దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు కొద్దో గొప్ప లేకపోతే పని ఇంతవరకు రాదు, ఉన్నారు. అందులో నీవు ఉండాలి, అది పట్టుదల. అందులో నీవు ఉండాలి. నశించిపోయే జనం లక్షల మంది, ఓడలో 8 మందే. నువ్వెందులో ఉండాలి? మరి పట్టణం మొత్తం నాశనం అయిపోయింది, బయటకు వచ్చిన 4, నువ్వెందులో ఉండాలా? క్వాలిటీ కావాలి కదా. కొత్త నిబంధనలకు వచ్చేప్పటికి సకానికి సగం పోతారని చెప్పాడు. 2 తిరగలి ఒకరు, 2 మంచం మీద ఒకరు, 2 పొలంలో ఒకరు. గుర్తుందా? 10 మందిలో 5 అంటే 50% పోతుందని చెప్పాడు. నువ్వు పోయిన 50% ఉంటావా, ఎన్ని 50% ఉంటావా? అదేం ఈజీ కాదు. మరి దానికోసం కృషి చేయాలిగా. ఒక పరీక్షలో పాస్ అయ్యాడు ఎంత చదువుతాడండి, ఒక ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలు పడతాడండి, ఒక పరుగు పందెంలో పథకం కొట్టాలంటే ఎంత అలిసిపోతాడండి. మరి ఏకంగా పరలోకం కొట్టేయాలంటే, పెళ్లి కుమార్తె స్థానం అంటే. మొన్న సిగ్గుమాలిన ప్రసంగం విన్నాను నేను. ఏంటో ప్రసంగం అంటే, అందరూ పెళ్లి కుమార్తె సంఘం అని ఎడితే మరి పెళ్లి విందుకు ఎవడు వెళ్తారా? ఆ టార్గెట్ ఏంటి ఇప్పుడు? ఆడికి పరలోక రాజ్యం కూడా భోజనం కూటమే. ఆడికి నువ్వు ఏ కూటం పెట్టు భోజనం పెట్టకపోతే క్లిక్ అవుతుంది. అగ్ని వంటి అభిషేకంతో ఆరాధన జరిగిన, సుమధుర సంగీత సభావరి పెట్టిన, ఆ బలమైన అభిషేక వర్తమానం ఇచ్చిన, కన్నీటి ప్రార్థనలు చేసిన, కూటమి అయిపోయాక భోజనం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కూటం గిడి కనపడ్డావు. అంటే సుమారు 9:30, 10 అయిపోతున్నాను. అప్పటి నుంచి రూమ్కి వెళ్ళి భోజనం ఇవన్నీ కుదురుతలేదు. భోజనం పెట్టే పొలం అయితే 9:30 కల్లా వచ్చేసి అరగంటలో నేను కానిచ్చేసి వెళ్ళిపోతాను. నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, కుదరకపోతే, డ్యూటీ వదలకపోతే, ప్రయాణంలో ఆటంకం వస్తే, ఏదైనా బలహీనత వస్తే ఆలస్యం ఉండడం సహజం. ఎవరికైనా బోల్డ్ కారణాలు ఉంటాయి. కానీ తొందరగా రావటం ఇష్టం లేకనే ఆలస్యం అయితే, ఇంతసేపు ఎవడు కూర్చుంటారు రోడ్డు మీద తిరిగేస్తే, అంత తిండి వేచ్చే కదా. ఇక మనం చేయకుండా ఎంత బతికి తిండి కోసం అట్లా దరిద్రం కాకపోతేనే. అది కూడా 7 సముద్రాలు ఇది అంటే మురికలు పడి చచ్చిపోడంట. క్వాలిటీ మెయింటైన్ చేద్దా. పెళ్లి కుమార్తెకి ఆలస్యం అవుతుంటే బాధ అనిపించాలి, వాయిదా పడుతుంటే దుఃఖం రావాలి. సర్లే అమ్మాయి, పెళ్లి వాయిదా పడిందంట కదా, సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడుకుందాం. వెళ్ళలేదు. ఇక రోగం వచ్చిందల్లా పడి ఆడకపోతే రా బయట రా, అలా సరదాగా వెళ్దాం. నా వల్ల కాదా. యేసు రాకడ మనము పరితపించాల్సిన విషయం, ఎదురు చూసి వేదన పొందవలసిన విషయం, కన్నీళ్లతో వేడుకోవాల్సిన విషయం, లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు కదా. కష్టం వస్తే ఏడుస్తావు, వ్యాధి వస్తే ఏడుస్తావు, ఎవరినో ప్రభుకుని ఇంతలా మాట అంటే నువ్వు దుఃఖపడతావు, ఎన్నింటికో ఏడుస్తావు దేవుని సన్నిధిలో. రాకడ నీకు ఎందుకు ఏర్పడి రాలేదురా?
ఎన్న లెక్క ఉండాలని ఎందుకు అనిపిస్తలేదు నీకు? నచ్చిందా? ఇష్టమైపోయిందా? అడ్జస్ట్ అయిపోయావా? ఎంజాయ్ చేస్తున్నావా? విరక్తి వచ్చేయాలి, వైరాగ్యం వచ్చేయాలి, వెళ్ళిపోవాలి ప్రభు సన్నిధికి అని ఆరాటం చేయాలి. కాబట్టి సంఘం అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. సంఘం అంటే పరిశుద్ధుల, సంఘం అంటే దేవుని కష్టార్జితం, సంఘం అంటే దేవుని సైన్యం, దేవుని తోట, దేవుని ఆలయం, దేవుని వధువు, దేవుని శరీరం. ఇప్పుడు దేవుని తోట, దేవుని ఆలయం, దేవుని సైన్యం, దేవుని 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 ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో ఒక్కటైనా మనది అనేది ఉందా? మనకి ఈ మాత్రం దానికి దాని మీద పట్టు సాధించటమో, దానిలో పదమో, దానిలో ఘనతో, దానిలో పెత్తనమో, ఏటి దరిద్రం అని అర్థం. ఒక మేటర్ ఆడెవడో రోడ్డు మీద పట్టుకొని సంచిలా తెరిచి ఇలాగ అన్నాడట, పొద్దు కుంగిపోతుంది కదా, పొద్దు నుంచి ఇదే పని మీద ఏం చేస్తున్నానంటే గాలి పెట్టుకున్నాను అన్నాడట. సంచిలో గుప్పుడుతో గాలి తీసి సంచిలో వేస్తున్నాడు ఇడి. ఎప్పుడు పొద్దున్న మొదలెట్టాడు, సంతకాడికి చివరికి వచ్చేస్తుంది, పని అవుతలేదు. దాన్ని సులభం ఏమన్నాడు, ఒకటి గాలికై ప్రయాసపడినట్టే వస్తుంది గాలి. వ్యర్థమైన దాని కోసం ప్రయాసపడితే అంత సన్నాసి రకం అని చెప్పాడు బైబిల్లో. ఈ లోకము దాని ఆశలు వ్యర్థం, అందము, మోసం, సౌందర్యం వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం అని తెలుసు. మన పెట్టుబడి సగం దాని మీదే, మన టైం సగం దాని మీదే. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినోడికి బుద్ధి ఉన్నట్టు బుద్ధి లేనట్ట. అర్థం చూసుకో, ఇప్పుడు అర్థం చూసుకు, ఇప్పుడు అర్థమవుతుంది మనకి బుద్ధి ఉన్న మొహమా బుద్ధి లేని మొహమా అని. ఇదంతా ఈజీగా తీసుకోకూడదు. ఇప్పుడు సామెతలు 31 చివరిలో ఏమన్నాడు? సౌందర్యము, అందము, మోసం, సౌందర్యము అన్నాడుగా. మరి 24 కీర్తనలు ఏమన్నాడు? 3వ వచనంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడు ఎవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడు. అవునంటే కదంటారా? ఇప్పుడు అందము వ్యర్థము, సౌందర్యం వ్యర్థం అంటే దాని మీద మనసు పెట్టాక నువ్వు అక్కడికి వస్తావేక. ఈ పాటి దానికి తీసేసి రాస్తాడంట, వీడికి రుజువు కావాలంట. మీరు ప్రతిసారి అలాగే మీరు ఖండించి మాట్లాడితే ఎలాగండి? మరి ఎవరి ఇంట్రెస్ట్లు వరకు ఉంటాయి. నేను అన్నది కూడా ఇదే, నీ ఇంట్రెస్ట్ ఇదే, నీకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. నేనన్నది కూడా వేరే కాదు, నేను అన్నది కూడా అదే. ఇప్పటికైనా తెంగర పనులు మానేయండి, వ్యర్థమైన దాని మనసు పెట్టకండి, అద్దం ముందు గంటల పడి తగలబడి సావకండి, బట్టలకి విపరీతం ఖర్చు పెట్టకండి. మీ కుటుంబాల కోసం కష్టపడండి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడండి, మీ దేవుని సంఘం కోసం కష్టపడండి, నిత్యత్వ మహిమ కోసం కష్టపడండి, క్రీస్తు సంఘములకు పని చేస్తున్న అవయవంగా ఉండడానికి కష్టపడండి. ఆయన శరీరములో మంచి అవయవంగా, చచ్చుబడిపోయిన, కుళ్ళిపోయిన, చెడిపోయిన అవయవంగా కాకుండా ఆరోగ్యవంతమైన అవయవం ఉండడానికి ప్రయాసపడండి. ఫలమిచ్చే చెట్టుగా దేవుని తోటలో ఉండటానికి ప్రయాసపడండి. వెలుగుచున్న దీపముగా దేవుని మందిరంలో కాలుతో వెలిగి ఉండడానికి ప్రయాసపడండి. స్వంతం అనేది లేకుండా రాజాజ్ఞకు లోబడి తన దేహమును సహా అర్పణము చేయగలిగిన సైనికుల్లాగా పోరాడండి. ఇది క్వాలిటీ బతుక్కి. దాని పేరే దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి. దాని పేరు ఏంటండి? దేవుని. ఇప్పుడు చెప్పండి, దేవుని కష్టార్జితం అనుకున్నాం, దేవుని సైన్యం అనుకున్నావు, దేవుని ఆలయం అనుకున్నావు, దేవుని శరీరం అనుకున్నావు, దేవుని తోట అనుకున్నావు, దేవుని వధువు అనుకున్నావు. ఇన్ని అనుకున్నాం కదా. అది తోట అయినా, అది ఆలయం అయినా, అది ఏదైనా, వీటన్నిటిలో కామన్గా ఉండవలసిన క్వాలిటీ పేరు పరిశుద్ధత. అవును కదా? అది దేహం అంటే కూడా ఏమవసరం, అది దేవాలయం అంటే ఏమవసరం, అది వధువు అంటే ఏమవసరం. అంటే కాన్సెప్ట్ ఏదైనా కామన్గా ఉండే క్వాలిటీ పేరేంటి అంటే, మనం అన్నిటికన్నా ఎక్కువగా దేనికోసం ప్రయాసపడాలి, దేని మీద దృష్టి పెట్టాలి. సిన్సియర్గా నా కోసమో ఇంకోళ్ళ కోసమో కాకుండా నీకోసమే ఈరోజు ఒక తీర్మానం చేస్తావా? అయ్యా,
24 గంటలు ప్రతిరోజు నాకు ఇస్తున్నావు. ఈ 24 గంటలు కొంత సమయమైనా నాకేం ఇవ్వట్లేదుగా. కొంత సమయమైనా పరిశుద్ధత మీద ఖర్చు పెడతాను. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, హృదయంలో కానీ, క్రియల్లో కానీ, వస్త్రధారణలో కానీ, వేషధారణలో కానీ, ఎందులోనైనా కాస్తంతైనా పరిశుద్ధతలో పైమెట్టు కూర్చుటకు నేను కొంచెం ప్రయాసపడతాను అని తీర్మానం చేయి. దేవుని కృప నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది, దేవదూతల సహాయం నీకు ఉంటుంది, యేసు రక్తం నీకు కంచిగా ఉంటుంది, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటాడు, దేవుని వాక్యము నీకు సంరక్షకుడిగా ఉంటాడు, దైవజనుడి ప్రార్థన నీకు దీవెనగా మారుతుంది. ఎన్ని ఆశీర్వాదాలండి. నువ్వు కొంచెం ట్రై చేశాలు. బైబిల్లో 2 మాటలు చెప్తాను. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మీరు కూడా 2 కొండ మీదకి అన్నాడు. ఇదే మాట ఇంకోసారి ఏమంటే తెలిసిన, ఆయన వారిని వెంట పెట్టుకుని కొండ మీదకి తీసుకెళ్ళాడు. కొండ మీదకి రమ్మని ఆజ్ఞాపించాడు. నీ వాళ్ళకి అట్లా ఆ ఎత్తు ఎక్కలేకపోతున్నావు, నీ చేతగా అట్లా. అలాంటప్పుడు నీ చెయ్యి పట్టుకుని ఎక్కిస్తాడంట. ఆశ ఉంటే చాలు, నీకు ఆశ ఉంటే చాలు. పాపాన్ని అసహించుకుంటే చాలు, భక్తిహీనతను విసర్జిస్తే చాలు, లౌకిక భావజాలాన్ని నువ్వు చెయ్యి అనుకుంటే చాలు. నువ్వు తల్లకిందులు తపస్సు చేసే అక్కర్లేదు, నీకు చీ అనిపిస్తే చాలు. ఈ దరిద్రం వద్దనిపిస్తే చాలు, ఇక మనం యూటర్న్ తీసుకుందాం అనిపిస్తే చాలు, రూట్ మార్చేద్దాం అనిపిస్తే చాలు. అనిపిస్తే ఏం చేయాలి? యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టే సమయం తగ్గాలి. శరీరం మీద, సోకుల మీద, మేకప్ల మీద పెట్టే సమయం తగ్గాలి. మాటల మీద, కబుర్ల మీద, సరదాల మీద పెట్టే సమయం. ఇదంతా కూడా అందులోంచి 10 నిమిషాలు, ఇందులో 10 నిమిషాలు తీసుకొచ్చి అది బైబిల్లో పెట్టాలి. చాలు. పరిశుద్ధులందరూ ఎక్కడితో ఊడిపడ్డ వాళ్ళు కాదు కదా, మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు చిన్న చిన్నగా ఇలా ట్రై చేసే క్లిక్ అయ్యారు. మనం కూడా అవుతాం, ఏం పర్లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ తయారు చేశాడంట కదా, 599 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 600 సార్లు క్లిక్ అయిపోయాడంట. ప్రపంచానికి వెళ్తే వచ్చేసింది. జస్ట్ కీప్ ఆన్ ట్రైయింగ్ మ్యాన్. ట్రై చేయి. సతికిలు పడి చూస్తావు ఎందుకు? ట్రై చేయి, అవుతుంది ఖచ్చితంగానే. నేను అన్నాను, నువ్వు ఇంత బేపచ్చం. సింపుల్. కొంచెం సమయం తిండి దగ్గర, కొంచెం సమయం నిద్ర దగ్గర, కొంచెం సమయం సోకుల దగ్గర, కొంచెం సమయం పిచ్చా పట్టి మాటల దగ్గర, కొంచెం సమయం టీవీలు, యూట్యూబ్ల దగ్గర. అందులో 10 నిమిషాలు, అందులో 10 నిమిషాలు కోసుకొచ్చేస్తే కొన్ని గంట తగ్గుతుంది ఎక్స్ట్రా. కాదంటారు చెప్పండి. ఆ గంట బైబిల్ మీద పెట్టు. దేవుని వాక్యంలో తమ్ము లేదా, సరుకు లేదా, సత్తా లేదా? ఈ వాక్యము చదువుతుండగా నీలో పనిచేసే కెపాసిటీ వాక్యానికి లేదా? దాంతో టైం గడపగానే గడిపితే లోపల ఏదో రిపేర్ చేసేసి నీ పాటికి ఆ పాటి సరుకుంది వాక్యానికి లేదంటారు మీరు? తలుపులు వేసుకుని ఒక్కదానివి కూర్చొని చదువుతూ ఉండి బైబిల్ని. నీలో ఒక కార్యం చేయలేవు. ఏంటి ఇది? పుస్తకమా? ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఇది, సిడ్నీ షెల్టన్ నవల ఇది, షేక్స్పియర్ పుస్తకమా ఇది? మట్టి మనిషిని మహిమకు మార్చగల సజీవ చైతన్య ప్రభావం కలిగిన దేవుని అగ్ని అభిషేక ప్రభావం జరి అనబడుతున్న దేవుని వాక్యం ఇదే. ఏమనుకున్నావు? దేవుని వాక్యం అంటే ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూగులు దూరి శోధించే మొత్తం కెలికేసి మార్చేస్తుంది నిన్ను. కెపాసిటీ ఉంది ఇక్కడ. చాలా టైం ఖర్చు పెట్టు చాలు, పెద్ద విశేషం ఏమి లేదు. ఎవరెక్కడి నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు, మనలాంటి వాళ్ళే ట్రై చేశారు. దావీదు అంటారు, రేపు పొద్దున చేసే ప్రార్థన రాత్రి సిద్ధపరచుకో. ప్రసంగం సిద్ధపరచడం తెలుసు కానీ ప్రార్థన సిద్ధపరచుకోవటం పెట్టండి. ఉదయమునకే నేను ప్రార్థన సిద్ధము చేసుకుని కాచుకుని ఉందును. తెల్లరగట్ట ప్రార్థనలో ఈ చేయాలి, ఈ అంశాలు చేయాలి, ముందు ప్రిపేర్ చేసుకుని పాయింట్లు పెట్టుకుని అంటే ప్రార్థనకి అయ్యి ఎంత సిద్ధపడండి. ట్రై చేద్దామా? ఇదేమన్నా అసాధ్యమా? కష్టమే. నేను ఒప్పుకుంటా, కష్టమే. అంత ఈజీ ఏం కాదు, కష్టమే. కష్టమైతే మనం అన్ని మానేస్తున్నామా? మనం చేసే పని కష్టంగా లేదా? కుటుంబానికి దూరంగా బతకడం కష్టం కాదా? మన ఖర్చులు తగ్గించుకుని అవసరాల కోసం అన్ని పక్కన పెట్టడం కష్టం కాదు. మనకు కష్టమైన కొత్త కాదు కదా. మన కుటుంబం కోసం, మన శరీరం కోసం, మన ఆర్థికం కోసం ఇన్ని కష్టాలు పడుతుంది మనం. ఇవన్నీ అశాశ్వతమే. శాశ్వతమైన మన ఆత్మ కోసం కష్టపడొద్దా? మన ఆత్మ కోసం కష్టపడితే ఇంకొకరికి ఉపకారం చేసినట్టేం కాదు కదా, మన కోసమే కదా.
ఆత్మ కూడా మన కుటుంబం మందే, ఉద్యోగం మంది, ఇల్లు మందే, పిల్లలు మన వాళ్ళు, ఆత్మ మంది కదా. మరి దానికోసం ఏం ఖర్చు పెట్టద్దాం మనం? ఏం ఖర్చు పెడదాం? కొత్తగా డబ్బులు అవసరమా? యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ మీద రోజు మొత్తం మీద గంట ఖర్చు పెడతావా? నేను ప్రారంభం ఒక్క 10 నిమిషాలు అందులోంచి ఆమె. ఇంకా తిండి, నిద్ర, సుఖం, సరదాలు అందులో కొంచెంది. నువ్వు అవలేలగా ఇదివరకుడి కంటే ఒక గంట సమయమైనా తయారు చేయగలవా లేదా? ఆ గంట వాక్యం కోసం, ప్రార్థన కోసం నువ్వు ఒంటరిగా గదిలో తలుపులేసుకొని ట్రై చేయి. ఒక దినాన నువ్వు పరిశుద్ధుడిగా దేవుని మహిమ నీ ముఖం మీద ప్రకాశిస్తుండగా, దేవుని ప్రభావం నీలోంచి ప్రవహిస్తుండగా, జనములకు దీవెనగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, బహు శ్రేష్టమైన ఒక పరిశుద్ధులుగా భూమి జీవించగలుగుతావు. సంఘం అంటేనే పరిశుద్ధులు. సంఘం అంటేనే పరిశుద్ధులు. ఫలాని జిల్లా వాళ్ళంతా ఒక సంఘం, ఫలాని కులం వాళ్ళ ఒక సంఘం, ఫలాని పార్టీ వాళ్ళు, ఈ నీచ నికృష్ట పాపిష్టి దిక్కుమల దరిద్ర ఆలోచనలు నాశనం అయిపోవాలి. ఆ దరిద్రం అంతా. సంఘం అంటే పరిశుద్ధులు. సంఘం అంటే దేవుని తోట. సంఘం అంటే దేవుని సైన్యం. సంఘం అంటే దేవుని శరీరం. సంఘం అంటే దేవుని ఆలయం. సంఘం అంటే దేవుని తోట. సంఘం అంటే దేవుని వధువు. ఎంతకి మించింది ఏది మనం అంగీకరించొద్దాం. మన లోపలికి రానివద్దాం. కష్టపడదాం, ట్రై చేద్దాం. పరిశుద్ధత కొరకే సమయం ఖర్చు పెడదాం. పరిశుద్ధత కోసమే. ఒంట్లో ఓపుకుందా? ఆరోగ్యం ఉందా? ఓ పూట తిండి మనిషి ఉండగలవా? అది పరిశుద్ధత కోసం ఉన్నా. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ఏ ఏరియాలో బలహీనం నీకు తెలుసు కదా, దాని మీద పెట్టుకో. నేను కేవలం బైబిల్ చదువుకొని అర్థం చేసుకుంటాకి బైబిల్ ఏం లేదు. ఏలూరు సిఆర్టీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా ప్రభు పిలిస్తే సేవకి వెళ్ళిపోయాను. నేను స్పష్టంగా మాట్లాడితే, నేను డిగ్రీ కంప్లీట్ చేశాక, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాక, తెలుగు మీడియం చదువు కదా, పల్లెటూరు చదువు కదా, మండల పరిస్థితి కదా, ఇంగ్లీష్ అంటే అంత ఇష్టం. అప్పుడు వెళ్దాం సేవకు అనుకున్నాను. కానీ ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడి దేవుని ఆత్మను ఒత్తిడి చేసి నన్ను సేవకు తీసుకెళ్ళాడు. ఈ ఆశలో ఉండిపోయింది. ఆత్మల భారం, ఆత్మల సంపాదన, దేవుని పని, దేవుని సేవ. మరి ట్రైనింగ్ లేదు కదా, బైబిల్ రావాలి కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఏదో సిటీలో ఉంటే బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కోర్సు చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు వచ్చినాయి. నేను మాట్లాడి 94 సంవత్సరం ఏడాది వచ్చినాయి ఆన్లైన్ కోర్సులు. ఇంత ఫోన్ కూడా లేదు అప్పుడు నాకు. అది వస్తాకే చాలా సంవత్సరాలు పట్టింది. 94లో సేవకు వస్తే సుమారు 2000 సంవత్సరం వచ్చాక 1100 ఫోన్ వచ్చింది. అప్పుడు దాకా అది కూడా లేదు. ఎక్కడుంటే అక్కడ ఇంటి ముందు ఎక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే వాళ్ళ నెంబర్ కాకబట్టి, అమ్మాయి ఇప్పుడు ఫోన్ గురించి చెప్పిన మీద దండం పెడతాను అని అడుక్కున్నది. బతుకు అప్పుడు భాస్కరమే ఫోన్ వచ్చిందని పరిగెత్తుకు చేతి ఏదో అవతల బ్యారేజ్ పరిగెత్తుకు వస్తామే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. ఒక రాజవైభాగం, కార్లు, బంగ్లాలు, పనివాళ్ళు, తోటలు, పొలము, బైకులు, కార్లు, ఫోన్, ఒక రేంజ్. సేవకు వచ్చాక మొత్తం రక్తం ఏం చేయు. నోరు మూసుకొని అన్ని వదిలేసి నేను చెప్పిన చోటకి వెళ్ళమంటే ఇతను సిటీ కన్నా పంపాడు కాదు, తీసుకెళ్ళి ఏజెన్సీలో పడేసాడు. రోజు 10 రూపాయలకి అయితే మినిమం స్కూల్కి వెళ్తాకే. ఇప్పుడు వారానికి 5 రూపాయలు సందా వస్తుంది. ఏం చేయాలి? 5 రూపాయలతో బియ్యం కొనాలా, నూనె కొనాలా, మెంటలు వచ్చేసేది నాకు. ఈ 5 రూపాయలు లీటర్ బాబు వారం అంతా సేవ చేస్తే. ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తే సేవ కాదు. నీ సంచి, నీ జోలు ఏం పట్టుకెళ్ళకూడదు, అన్ని వదిలేయి. ఓరి బాబోయ్ ఎంత తిప్పలో. అప్పుడు ఏం చేసేవాడిని? బైబిల్ అని రావాలి కదా, అట్లీస్ట్ ఏమి రాకపోయినా వీళ్ళకిలాగా ఎన్ని రాకపోయినా నాకు మరి బైబిల్ అని రావాలి కదా. అప్పుడు ఏం చేసేవాడిని? 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకానికి 3 రోజులు ఉపవాసం పెట్టుకున్నాను. ఆదికాండం ఉపవాసం. ఈ ఆదికాండం ఉపవాసం ఎలాగా? ఆ 3 రోజులు పెట్టేసుకుని పొద్దున్న ఎత్తే మొహంగడికి స్నానం చేసేసి బైబిల్ పెట్టుకుని ఆపేసి మోకాలు వేసేస్తే ఎంతసేపు ప్రార్థన చేసుకోగలితే అంతసేపు ప్రార్థన చేసుకొని ఆమెనంటే ఆదికాండం మొత్తం 50 అధ్యాయాలు కుదురుగా చదివేత్తమే. 50 అధ్యాయాలు చదివేసి మళ్ళీ మోకాలేసి ప్రభు నాకు ఏం తెలియదు అంతా ఇదొక అంతర్గోళ కింద ఉంది అని మళ్ళీ ప్రార్థన చేసుకోవడమే. ప్రార్థన చేసి మళ్ళీ చదివేయడమే 50 అధ్యాయాలు.
ఈసారి ఏదైనా ఒక్క మొక్క అర్థమైంది అనుకో, ఇది మళ్ళీ పాయింట్ బాగుంది, నోట్స్లు రాస్తాం. మళ్ళీ రేపు పొద్దున్న ఏంటి, మళ్ళీ 50 అధ్యాయాలు చదివేస్తాం, మళ్ళీ ప్రార్థన చేస్తామే. అలా 66 పుస్తకాలు కూడా ఒక్కొక్క పుస్తకానికి 3 రోజు ఉపవాసాలు, మోకాళ్ళ మీద చదవటం నోట్స్ రాయటం, మోకాళ్ళ మీద చదవటం నోట్స్ రాయటం. కొంచెం దేవుని ప్రేమ అర్థమవుతుంది, ఇప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది. అమ్మోయ్, దేవునికి ఇది ఇష్టం లేదు, అయ్యి బాబోయ్ ఇలా చేయకూడదు, కొంచెం దారి తెలుస్తుంది. అడివి ఎవరు చెప్తాడు, చెప్పాడు ఎవడన్నాడు? ఏదైనా కసి ఉంటే చెయ్యొచ్చు. స్తోత్రం. ఒక్కరోజు కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. ఇన్ని బైబిల్ కాలేజీకి విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను ఇప్పుడు నేను. కొన్ని బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాను. నేను నిర్వహించే క్లాసులకి MDHలు, MDలు, డాక్టరేట్లు చేసిన పెద్ద పెద్ద వేదాంత అధ్యాపకులు కూర్చొని, అన్న ఈ సబ్జెక్ట్ మాకు బైబిల్ చెప్పలేదు, మా బైబిల్ కాలేజీ చెప్పలేదని అంటారు. ఏమంటారు, కట్టలేదు బైబిల్ కాలేజీ కాదులే, బైబిల్ కాలేజీ నాకు తెలియదు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్రెస్ట్ ఉంటే పని అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకసారి ఆగండి. ఒంటరిగా గదిలో తలుపేసుకోలేదు, నా దగ్గర వేస్ట్ ఏముంది, ట్రై చేయి, తీసేతలో మరి. మీ బీరువాలోకి వెళ్ళి ఇందులో వేస్ట్ అనుకుని తీసేత్తం ట్రై చేస్తే కొంతన్నా వస్తుందా రాదా బయటికి? మన హృదయం నుంచి మనకి ఎందుకు రాదు? వస్తుంది, తీసిపడే. నువ్వు కూడా పరిశుద్ధులు అవుతావు, పరిశుద్ధులు అవుతావు, అభిషక్తులు అవుతావు, దేవుని రాజ్యానికి పనికొచ్చే కీలకమైన పాత్రమైపోతావు. ఇది 100% సాధ్యమే మనకి. లైట్ తీసుకోవద్దు, ధీమా రానివ్వద్దు, పర్లేదు అనుకోవద్దు. కష్టపడదాం, ప్రయాసపడదాం, కన్నీరు కాచుదాం, ఉపవాసాలు ఉందాం, టైంని దీనికోసం కేటాయిద్దాం. తప్పకుండా పరిశుద్ధతలోకి వద్దాం. దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దామంటారా?